యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. తొలగించావు వదిలుండలేగా, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. క్రియలున్న ప్రేమ నిధి, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. పశ్చాత్తాపం కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే, ఆరాధించే వేళలందు నీ హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపం కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే, నీ మేళ్ళకు అలవాటయ్యే నీ పాదముల్ వదలకుండే. నీ మేళ్ళకు అలవాటయ్యే నీ పాదముల్ వదలకుండే. నీకిష్టమైన దారి కనుగొంటి నీతో చేరి. యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా యేసయ్యా 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 యేసయ్యా. అందరం ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం చదువుదామండి. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును జారత్వము చేయనట్లును ఇశ్రాయేలీలకు ఓరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలనే నికోలాయితుల బోధన అనుసరించువారును నీలో ఉన్నారు. దయచేసి అందరూ కూర్చుందాం. చేరువచ్చిన మీ అందరికీ గనుడును రక్షకుడునైన ప్రభువును అయిన యేసుక్రీస్తు యొక్క నామమున మీ అందరికీ చేరువచ్చిన మీరందరికీ శుభములండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచునుగాక. దేవుడు మీ అందరిని దీవించునుగాక. ఎంతమంది దీవించబడిన ప్రజలు ఉన్నారు? మీరు ఖచ్చితంగా దీవించబడ్డారా? దేవుడు మరి కృప నుండి అధిక కృపకు ఆయన మనల్ని నడిపించునుగాక. నడిపిస్తాడని ఎంతమంది నమ్ముతున్నారు? అయితే నా దగ్గర ఉన్నది సమయం చాలా కొద్దిగా, నోట్స్ కూడా కొద్దిగా, కాబట్టి ఎటువంటి కంగారు కూడా లేదు. ఒక్కోసారి టైం ఎక్కువ ఉంటే కంగారు, నోట్స్ సరిపోద్దో సరిపోదా, అదే టైం కూడా తక్కువ ఉంటే అడ్జస్ట్ అయిపోతుంది. మరి నా దగ్గర అక్కడక్కడ వేరువేరుగా ఉన్నది. మరి అవన్నీ ఒక చోట కూర్చి చెప్పడానికి దేవుడు దయ చూపించినగాక. చాలా తేలికైన వర్తమానం అండి. పోయిన వారం కొంత సంఖ్యలు అవన్నీ చెప్పేసరికి కొంతమంది ఉన్నారు, కొంతమంది అవంతా నోట్ చేసుకునే వాళ్ళ వరకైతే అర్థమైంది. సరే, ఇక్కడ వరకైతే ఇక చాలా సింపుల్ మెసేజ్ చేరువచ్చిన వాళ్ళందరికీ అర్థమయ్యేట్లు దేవుడు దయ చూపించినగాక. ఎంతమంది మీరు దేవుడు కల్పిత కథ కాదని నమ్మే వాళ్ళు ఉన్నారు? ఆయన నిజమైన దేవుడేనా? ఆయన సజీవుడైన వాడేనా? ఎంతమంది మీరు చేసే ఆరాధన కూడా వ్యర్థం కాదని నమ్ముతున్నారు? ఖచ్చితంగా. ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు మీ పెట్రోల్ ఖర్చు అయింది, మీ టైం ఖర్చు అయింది, మీకెన్నో ప్లాన్స్ ఉండుండొచ్చు ఈ బుధవారం చేయడానికి. కానీ వాటిని ఏం చేశారంటే పోస్ట్ పోన్ చేశారు. ఎప్పటికంటే మళ్ళీ గురువారానికో మళ్ళీ మరొక వారానికో. ఎందుకంటే మనం చేసే ప్రతిదీ ఏంటంటే ఆత్మీయ జీవితంలో ఒక ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి. ఏదైతే మనం పెట్టుబడి కింద పెడతా ఉంటే ఒక రోజున పెద్ద మొత్తంలో అమౌంట్ తీసుకుంటామండి. ఎంతమంది దానికోసం సిద్ధంగా ఉన్నారు? ఎందుకంటే ఎల్ఐసి కట్టే వాళ్ళు ఎవరు ఫస్ట్ వెళ్ళి 10 లక్షలు కట్టరు. దాంట్లో కట్టేటప్పుడు కొంచెం కడతారు. కానీ అదంతా కలిపిన తర్వాత 10 లక్షలు చూస్తే ఈ 10 లక్షలు నేను కట్టియనా, నువ్వు కట్టింది 5 లక్షలే, కానీ ఇంకో 5 లక్షలు ఎక్స్ట్రా ఇస్తారు. అలాగే వాళ్ళు ఇస్తారో ఎవరో తెలియదు, కానీ దేవుడు మాటికి మీరు పెట్టిన ప్రతి రూపాయి తిరిగి ఇస్తాడండి. అయితే కేవలం రూపాయనే నేను చెప్పను, కానీ మన ఆత్మీయ జీవితంలో మనం, ఎందుకంటే అక్కడ యేసు ప్రభు దగ్గర ఉన్న వాళ్ళు అడిగారు, అయ్యా నీకోసం మేము మా తల్లిదండ్రులు పక్కన పెట్టాం, మాకున్న పొలాలు పక్కన పెట్టాం. ఓహో, మీరు ఇక్కడ మీరు కోల్పోయేది ఒకటై ఉండొచ్చు, నేను అక్కడ 1000 కూడా ఇవ్వడానికి నేను సమర్థుడైన దేవుడిని. ఎంతమంది నమ్ముతున్నారు ఆ విషయం? ఎందుకంటే ఒకసారి ఒక కొటేషన్ చదివాను, సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు లూజ్ సంథింగ్ ప్రీషియస్ ఇన్ ఆర్డర్ టు గెయిన్ సంథింగ్ ప్రైస్లెస్. అంటే ఏంటంటే ఒక విలువైన దానిని, అంటే అలా కూడా చెప్పకూడదు, కొన్నిసార్లు విలువైన వాటిని మీరు పోగొట్టుకోవాల్సి వస్తుందంట. దేనికోసం అయ్యా అంటే విలువ కట్టలేని దాన్ని పొందుకోవడం కోసం విలువైనవి కొన్నిసార్లు పోగొట్టుకోవాలంట. ఎంతమంది అర్థమవుతుంది నేను చెప్పింది? మీ కుటుంబం మీకు విలువైనదే, మీ సమయం మీకు విలువైనదే, మీ ఉద్యోగం మీకు విలువైనదే. కానీ వాక్యం కొరకు కొన్నిసార్లు ఏం చేయాల్సి వస్తుందంటే సాక్రిఫైస్ చేయాల్సి వస్తుందంట. ఎందుకంటే ఇవన్నీ విలువైనవే, కానీ మీరు ఎదురు చూస్తుంది విలువైన వాటి కొరకు కాదు, అమూల్యమైన దాని కొరకు మీరు ఎదురు చూస్తారు. అంటే విలువ కట్టడమే ఎవరి వల్ల కాని కార్యం అది. ఎంతమంది ఉన్నారు? ఎందుకంటే దేవుని రాజ్యాన్ని ఎవరు మూల్యం కట్టలేరని నేను నమ్ముతున్నాను. దేవుడు దయ చూపించిన గాక. అయితే ఇప్పుడు ఈరోజు నేను సమీపించే వాక్యం బిలాము బోధ అండి. చాలా సింపుల్ సబ్జెక్ట్, చాలా షార్ట్ మెసేజ్. అయితే
బిలాము బోధ అంటే ఇక్కడ ఎవరైనా చెప్పగలిగే వాళ్ళు అంటే మీరు ఇప్పటి వరకు విన్న దానిలో సేవకులు చెప్పినప్పుడు కొంతమంది ఇక్కడ ఆల్రెడీ విన్నారు, మీరు ఎవరైనా చెప్పగలిగితే, ఇది సేవకుడు ప్రసంగం చేయింది కదా, ఇది ఆల్రెడీ ఇంతకుముందు చేశారు, అప్పుడు ఉన్న వాళ్ళు ఎవరైనా వినుంటే బిలాము బోధ అంటే మీరు గ్రహించగలిగింది ఏదైనా ఒక మాటలో చెప్పగలరా మీకు అర్థమైనంత వరకు? సరే, ఇది ఎందుకంటే రీసెంట్గా చెప్పాలా, చాలా సంవత్సరాలు అయింది, నేను దాటి వెళ్తున్నాను. పోయిన వారం మెసేజ్ ఎంతమంది గుర్తుంది? నాకు గుర్తులేదు. పోయిన ఆదివారం ఏం చెప్పారో మెసేజ్ గుర్తులేదు. ఎందుకంటే మెసేజ్ మీద మెసేజ్ వచ్చినప్పుడు ఏమైందంటే మెమరీ కార్డు దాచినట్టు ఒక్కోసారి మన మైండ్ సపోర్ట్ చేయదు. కానీ మీరు కానీ ఏదైనా ఒక విషయం గుర్తు చేస్తే నేను మళ్ళీ మెసేజ్ ఉండి చెప్పగలుగుతాను. ఎవరి పరిస్థితి అయినా అంతే. అయితే ఇది నేను మీకు అర్థమయ్యేట్లు చెప్పాలంటే బిలాము బోధ ఏంటంటే ఇక్కడ చేరిన కొత్తగా వర్తమానంలోకి వచ్చిన వాళ్ళకి అందరికీ అర్థమయ్యేట్లు దేవుడు దయ చూపించిన గాక. బిలాము బోధ 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 అనగానే ఎప్పుడైతే ఈ పదం అనగానే చాలామందికి వర్తమానం వినే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే చెప్తారు లేక. ఎందుకంటే బిలాము బోధ అనగానే మీకు తెలిసిపోయింది, మనకేముంటుంది దాని ఫీలింగ్, నాకు తెలిసి ఇది సరే ఏం తెలుసు అని అడిగారు అనుకోండి, మిమ్మల్ని అడిగినా నన్ను అడిగినా అప్పుడు ఇబ్బందిలో పడతాం. అయితే దీన్ని అర్థమయ్యేట్లు చెప్పాలంటే నేను ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఏమైనా నేను ఆఫీస్లో ఉండగానే మా ఫ్రెండ్ ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు, వాడు సడన్గా వచ్చాడు పైకి, నేనుండే ఆ పై రూమ్లో ఉంటాను, పైకి వచ్చేసరికి ఎప్పుడు వాడు మామూలుగా తిరుగుతాడు, ఈసారి నిమ్మకాయ పెట్టుకొని వేలు గుచ్చి తిరుగుతున్నాడు. దాంట్లో ఇదేంటే నిమ్మకాయ వేలులో పెట్టుకొని గుచ్చి తిరుగుతున్నాడు, వీడికి ఏమైందని చెప్పి పిలిచి ఏమైందని అడిగితే తను చెప్పాడు ఏమనంటే, ఇప్పుడు బాగానే ఉంది, పొద్దున్న సాయంత్రం వరకు బాగానే, అంటే ఫ్రెండ్ కదా, బాగానే ఉందిరా, ఇప్పుడు ఉండి నా గోరు చెట్టు వచ్చింది, చెట్టు ఆ వేలు లోపల వచ్చేసరికి ఆవిడెవరో పిలిచి చెప్పింది నాకు, నువ్వు ఇట్లా ఇబ్బంది పడబాకు, నిమ్మకాయ కట్ చేసి దాని లోపల పెట్టు, అప్పుడు నీకు తగ్గిపోద్ది అని చెప్పింది. వెంటనే నాకు డౌట్ వచ్చింది, అసలు గోరు చెట్టు ఎందుకు వస్తుంది? మీకు ఎవరికైనా తెలుసా? సరే, నాకు డౌట్ వచ్చింది, అసలు గోరు చెట్టు ఎందుకు వస్తుంది అని. వెంటనే మనమందరం ఎతికేది ఒకటి ఉంది, నేను మీకు చెప్పక్కర్లా, మీరు కూడా అదే చేస్తారు. సో నేను కూడా దాంట్లోకి వెళ్ళిపోయి వెంటనే ముందు మరి గోరు చెట్టు అని అడగాలంటే దాన్ని ఇంగ్లీష్లో ఏమనాలో తెలియాలి. మనం అంత ఇంగ్లీష్ మీడియం అంత స్టాండర్డ్ ఉన్న వాళ్ళం కాదు కాబట్టి ఫస్ట్ ఏమెతికంటే గోరు చెట్టు ఇంగ్లీష్లో ఏమంటారు, ఏదో ఒక పదం వచ్చింది, అది నా చదవడం కూడా రాలా. సరే, మళ్ళీ కాపీ చేసి దాన్ని మళ్ళీ పేస్ట్ చేసి అది ఎందుకు వచ్చింది అసలు ఏంటి అని కొడితే దాంట్లో వరుసగా క్వశ్చన్లు వచ్చినాయి. ఏమనంటే అసలు గోరు చెట్టు అంటే ఏంటి, రెండో ప్రశ్న, అసలు అది ఎందుకు వస్తుంది, మూడో ప్రశ్న, దాని లక్షణాలు ఏంటి, నాలుగవది దాని పరిష్కారం ఏంటి, తర్వాత దాన్ని రాకుండా ఉండాలంటే ఏం చేయాలి. ఇది చూసి ఇది భలే క్లారిటీగా ఉంది కదా అనుకున్నా. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? సరే, నాకు కూడా అనిపించింది బిలాము బోధ అంటే ఏదో బిలాము బోధ అని చెప్పేదానికన్నా అసలే బిలాము బోధ, ఇప్పుడు మీరు ప్రీచింగ్ చేయండి, బిలాము బోధ అది, దాని లక్షణాలు, వస్తే పరిష్కారం, రాకుండా జాగ్రత్తలు. ఇప్పుడు మీకు అర్థమైంది సబ్జెక్ట్. ఎంతమందికి అర్థమైంది? అయితే నేను స్టార్ట్ చేసేటప్పుడు దాన్ని చాలా సులువైన పద్ధతిలో ఇక్కడున్న పెద్దవారికి అందరికీ అర్థం అవ్వాలని నేను కోరుతున్నాను. దేవుడు ఆ విధంగా చెప్పడానికి నా పట్ల ఆయన దయ చూపించిన గాక. ఎందుకంటే ఫస్ట్ ఒకటి, నేను అసలు బిలాము బోధ అనే దాంట్లో ఫస్ట్ ఒక బోధ అనే విషయాన్ని పక్కన పెడితే టీచింగ్, బోధ అనేది అసలు చాలా ఒక శక్తివంతమైన కార్యం అండి. అది ఏదైనా సరే, బోధ అనేది ఒక మనిషి జీవితాన్ని ఎటువంటి జీవితాన్ని ఎలా అయినా మార్చగలదు. ఉదాహరణ ఏంటంటే, నక్సలైట్ పుట్టంగానే నక్సలైట్ కాదు, పుట్టినప్పుడు ఒక సామాన్యమైన వ్యక్తి. కానీ ఎప్పుడైతే పుట్టిన వ్యక్తికి తన ప్రభుత్వం నుండి ఏవైనా చిన్న సమస్యలు ఎదుర్కోగానే ఒక నక్సలైట్ అతన్ని దగ్గరికి తీస్తాడు. ఎప్పుడు జరిగిన ఇదే కార్యం జరుగుతుంది, తీసి అప్పటి వరకు చాలా ఫ్రెష్ మైండ్తో ఉన్న ఆ పిల్లోడిని నిదానంగా ఒక్కొక్క రోజులు గడిచే కొలది ఇతనిలో ఉన్న బీజాన్ని ఆ బోధ ద్వారా అతనిలో నాటుతాడు నిదానంగా. నువ్వెక్కడ పుట్టావు? నేను పలానా దేశంలో పుట్టా, పలానా స్థలంలో పుట్టా. నువ్వెందుకు ఇలా ఉన్నావు? నువ్వు ఇట్లా ఉండాలా? లేదు. ఒకసారి ఆ నాయకులు చూడు, ఒక్కొక్కరు ఎలా తిరుగుతున్నారు, పోలీసు వాళ్ళు చూడు ఎలా ఉన్నారు అనగానే తన హృదయంలో ఏంటంటే, నీ డబ్బే వాళ్ళు తింటున్నారు, నీ వల్లే వాళ్ళు అలా అయ్యారు, వాళ్ళ వల్లే నువ్వేలా అయ్యావు. ఎప్పుడైతే ఆ లేని ఒక ఈర్ష్యని వారి కడుపులో, అంటే వారి మాటల ద్వారా, బొమ్మలు చూపించరండి, బొమ్మలకి చూపించరు, ఒక టీచింగ్ అర్థమవుతుందని నేను చెప్తుంది. ఒక మెసేజ్, ఒక టీచింగ్ ఎలా ఉందంటే, ఒక మంచిగా ఎదగాల్సిన వాడిని కూడా కొన్ని రోజుల్లో వాడిని ఒక నక్సలైట్గా మార్చగలదు. సేమ్ అదే టీచింగ్ ఒక నక్సలైట్ని మళ్ళీ మంచిగా మార్చగలదు. ఎంతమందికి అర్థమైందని చెప్తాను. టీచింగ్ అనేది చాలా పవర్ఫుల్. అయితే టీచింగ్ ఎలాంటి టీచింగ్, ఒకవేళ ఇంకా పిల్లలకు అర్థం అవ్వాలంటే, నేను మంచోడే సుదర్శన్, నేను తప్పు బోధలో ఉంటే అర్థం ఏంటి, సమస్య ఏంటంటే, సరే మీ పిల్లలు చాలా మంచోళ్ళే, కానీ మీరు ఎగ్జామ్కి పంపించారు మీ పిల్లల్ని, మీకు తెలుసు వాడు చాలా మంచోడు, చాలా మీ మాట వింటాడు, అసలు అట్లాంటి పిల్లడు మీ వీధిలో కూడా లేడు అనుకోండి. కానీ ఎప్పుడైతే ఎగ్జామ్ రాసినప్పుడు మీ స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు ఏమడుగుతారంటే, మీరు
ఎక్కడ మంచి బోధ చెప్తారని అడుగుతారు, అడగరా? ఎక్కడ కరెక్ట్ టీచింగ్ ఎక్కడ మొత్తం ఊరంతా తిరిగేసి ఫైనల్గా ఒక స్కూల్ తెలుస్తారు. తర్వాత ఫీజుల గురించి ఏదో ఆలోచించి ఏదో స్కూల్ అయితే జాయిన్ చేస్తారు. ఫైనల్గా జాయిన్ చేసిన తర్వాత ఒకవేళ టీచింగ్ లోపల ఇలా చెప్తున్నాడు అనుకోండి, ఏమనంటే 2+2 = 3 అని చెప్పాడు అనుకోండి. మీరు జాయిన్ చేసిన స్కూల్లో దేనికంటే ఒక ఉద్దేశం కొరకు మీరు జాయిన్ చేశారు. ఇప్పుడు 2+2 3 అనగానే సరే ఆ పిల్లోడు నేర్చుకొని ఎగ్జామ్కి వెళ్ళి ఇప్పుడు అక్కడ అడిగాడు 2+2 ఎంత అంటే ఎగ్జామ్ హాల్లో 3 అని రాశాడు అనుకోండి. వెంటనే ఏమంటారంటే ఆహా ఏం రాశారు అంటారు. మీరు ఒకవేళ వెళ్ళి మా పిల్లోడు చాలా మంచోడు, ఎందుకు మీరు మార్కులు వేయలేదంటే మీ పిల్లోడు మంచోడే, కానీ రాసే ఆన్సర్ ఎలా రాయాలి? కరెక్ట్ ఆన్సర్ రాయాలి. ఒకవేళ స్కూల్లో డాక్టర్ అయితే డాక్టర్ సాధించడానికి, పోలీస్ సాధించడానికి వీటి కొరకే ఇలా అయితే మరి దేవుని రాజ్యం రావాలంటే ఒక నిజమైన బోధ ఉంటుందా ఉండదా అండి? ఎంతమందికి అర్థమవుతుంది? ఇంకో విధంగా చెప్పాలంటే 2+2 = 4 అనేది ఒకే ఒక ఆన్సర్. కానీ 2+2 = 1, 5, 6, 7 ఇలా కొన్ని లక్షల తప్పు బోధలు ఉండొచ్చు, కానీ రైట్ ఒకటే ఉంటుంది. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు ఇదే కాలంలో తప్పు బోధలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ రైట్ నిజమైన వర్తమానం ఒకటే ఉండి తీరా. ఎంతమంది ఆ మాట నమ్మేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉంటే నిజమైన బోధ ఒక్కటి ఉండాలి, కానీ అనేకం ఉండవు. అయితే నేను నమ్ముతున్నా దేవుడు దయబట్టి దేవుడైతే మనల్ని అదే బోధలో ఉంచాడని. అయితే సరే, బిలాము బోధ అంటే ఏంటి? దీన్ని ప్రవక్త ఏది చెప్పాడో జస్ట్ అది చదివి చెప్తున్నాడు మీకు. చూడండి, మీ యొక్క ఆరాధనలో దేవుని యొక్క వాక్యమునకు ఎవరి ఆరాధనలో అంటే ఇప్పుడు ఇది ఎవరో కొరకు చెప్పినట్టు కదా, మన కోసం కాదు. ఇప్పుడు మన ఆరాధనలో, మీ యొక్క అంటే మన ఆరాధనలో ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానికి దేవుని ఆత్మ యొక్క కదలికకు ఈ రెండిటికి స్థానం ఎప్పుడైతే లేకుండా పోవునో అప్పుడు జనాలందరూ వచ్చారు కాబట్టి దీనికి బదులు ఏదో ఒక ఆరాధన ఖచ్చితంగా చేయాలి. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు మీరంతా వస్తే దేవుడాత్మ కదులుతుందని నమ్ముతున్నారా? ఎంతమంది నమ్ముతారు ఆ విషయాన్ని? ఎంతమంది నిజమైన వాక్యం మన మధ్యలో ఉందని నమ్ముతున్నారు? అయితే ఒకవేళ నిజంగా చర్చ్ కానీ ఇటువంటి కండిషన్లో ఉండి పడిపోతే, ఒకవేళ పడిపోతే కానీ మీరు వస్తారు చర్చికి, మళ్ళీ మనందరం ప్రేయర్ చేస్తాం. కానీ నేను ఖచ్చితంగా అంటే జస్ట్ మన చర్చి కాదు, ఇంకో చర్చి అని ఊహించండి. మనకు దేవుడు అటువంటి గతి ఏ రోజు పట్టకుండా ఉంటుంది కాక. అయితే ఎప్పుడైతే నిజమైన వాక్యం చెప్పాలి, కానీ నుంచున్నట్టు నిజమైన వాక్యాన్ని నమ్మట్లా, నమ్మిన వాళ్ళు పడిపోయారు అనుకోండి. ఒకవేళ పడిపోతే వచ్చినప్పుడు వాక్యం చెప్పాలా? నిజమైన వాక్యం చెప్పడానికేమో ధైర్యం లేదు, నమ్మకం లేదు, విశ్వాసం. కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక వాక్యం అయితే చెప్పాలి. ఆ చెప్పిన ఏ వాక్యమైనా బిలాం బోధ కిందకు వస్తుంది. ఎంతమందికి అర్థమైంది? సింపుల్ వేలో అంటే ఒకవేళ ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నట్టు చెప్పచ్చు ఏమనంటే, మనం వినే వర్తమానాలన్నింటిలో ఈ వర్తమానం కానిది ఏదైనా సరే సింపుల్ వే చాలా చక్కగా చెప్పాడు. కాబట్టి నేను అడుగుతున్నా, ప్రభువా మా దోషములు ఏమైనా సరే, ఇశ్రాయేలు ఎన్ని దోషాలున్నా వాళ్ళని ఆ బండ వెంబడించినట్లుగానే, ఆ ఇత్తడి సర్పం వెంబడించినట్లుగానే, వారి మధ్యలో ఉన్నట్లుగానే మా మధ్యలో కూడా ఎల్లప్పుడూ నీ ఆత్మ కదలిక ఉంచు. మా బలహీనత అయితే మమ్మల్ని కొట్టు సరిజగానే ఎన్నడూ సంఘాన్ని ఆత్మమాటికి విడిచి వెళ్ళకూడదు. ఎంతమంది ఆత్మ యొక్క శక్తిని నమ్ముతున్నారండి? ఎందుకంటే ఒక ఆత్మ శక్తి ఎలా ఉంటుందంటే, అల్పుడైన సంసోన్ని ఒక సింహాన్ని చంపేంత శక్తిని వాళ్ళలో నింపిందండి. ఎంతమంది నమ్ముతున్నారు ఆ విషయాన్ని? ఒక అల్పుడైన వ్యక్తి 1000 మందిని చంపగలిగాడు. కారణం ఏంటంటే దేవుని ఆత్మ ఆ కార్యాన్ని చేయగలిగింది. కానీ అదే ఆత్మ వ్యక్తిలో నుండి తీయంగానే 1000 మందిని చంపినోడు ఒక వ్యక్తి ముందు ఏమి చేయలేకాలు నిలబడితే చుట్టూ ఫిలిస్తీన్లు చేరి కళ్ళల్లో ఆయా మండే ఆ కణాలు పొడిచి ఇట్లా పెట్టి లాగితే గుడ్లన్నీ బయటకు చేర్చాడట. మన జీవితం ఎన్నడూ అలా ఆ స్థితికి రాకుండా ఆయన నిజమైన ఆత్మ యొక్క నడిపింపులో మనం నడిపించిన గాక. రెండవది ఆయన వాక్యం. ఎంతమంది నమ్ముతున్నారు ఆయన వాక్యం మనకు కావాలని? వాక్యం ఖచ్చితంగా మనకు కావాలా? దేవుడు ఖచ్చితంగా ఆయన ఇస్తాడని నేను నమ్ముతున్నానండి. మళ్ళీ ఆ వాక్యంలో మనకు తెలియకుండా ఆయన నడిపించాడు. అది దేవుడు యొక్క ఉచితమైన కృప. అయితే ఇక్కడ నేను ఒకటి చెప్పాలి, ఏమనంటే వాస్తవానికైతే దేవుడు దయబట్టి మనమందరం సరైన వర్తమానంలో ఉన్నాం. ఓకే, ఇక్కడ వరకు క్లారిటీ ఉంది కదండి. అయితే మనమందరం వర్తమానంలో ఉన్నాం. మనమందరం ఏం ప్రేయర్ చేస్తామంటే, ప్రభువా ఎన్నడూ బలిపీఠం మీద ఉండి బిలాము బోధ రాకూడదు. ఎంతమంది ప్రేయర్ చేశారు ఆ ప్రార్థనని? మన చర్చిలో ఎప్పుడు పెడతానే ఉంటాం. ఎందుకంటే ఎన్నడూ సేవకుడి దగ్గర కానీ ఎవరి వల్ల కానీ బిలాము బోధ రాకూడదు అని ప్రేయర్ చేస్తాం. అది నిజమైన ప్రార్థన. అయితే ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, నిజంగా బలిపీఠం మీదనే బిలాము బోధ స్టార్ట్ అయిద్దా? ఒక ఇంట్లోకి వెళ్ళాలంటే నిజంగా ఒక వ్యక్తి పడిపోవాలంటే బలిపీఠం మీద నుండే బిలాము బోధ అతన్ని ఆకర్షిస్తుందా? నేను బయట వాళ్ళ గురించి మన గురించి మాట్లాడుతాను, ఎందుకంటే మన నిజమైన వర్తమానం ఆల్రెడీ అడుగు పెట్టాం కనుక. సరే, దాన్ని కూడా రీచ్ అయ్యే ముందు ఒకసారి మన స్థానం ఏంటో మనం చూసుకొని ముందుకు వెళ్దామండి. నిదానంగా అలా టచ్ చేస్తా. ఒక చిన్న ప్రశ్న మీ అందరికీ తెలిసింది, ప్రపంచమంతట్లో దేవుడు ఏ జనాంగాన్ని పిలిచి
మీరు శత్రువుల దేశంలో ఉన్నారు, కానీ నేను మీకు మరొక దేశాన్ని వాగ్దానం చేస్తానని వీళ్ళని పిలిచి వీళ్ళ ముందు ఆయనే నడిచి వీరిని బయటికి విడిపించి వారి ముందు పెట్టి వారిని వీరు జయించేట్లు చేసి మళ్ళీ ఆ స్థలాన్ని దేవుడు ఏ జనాంగానికి ఇచ్చాడు ఆయన? ఎంతమంది నమ్ముతున్నారు? మీరంతా ఒకసారి చెప్తారా కలిసి? ఖచ్చితంగా ఇశ్రాయేలేనా? అయితే నేను కూడా చాలాసార్లు అదే నమ్మా, ఏమనంటే ఇశ్రాయేల్ని మాత్రమే దేవుడు విడిపించాడు, ఇశ్రాయేల్ని మాత్రమే దేవుడు విడిపించాడు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదవగా చాలాసార్లు ఎలా ఉంటుందంటే బైబిల్ చూసి బైబిల్ చదువుతావా అంటే బైబిల్ మొత్తం తెలుసు అన్నట్టు ఉంటుంది. సరేనా, కానీ కొన్నిసార్లు ఇది ఎంతమందికి అనుభవం ఉందో లేదో కానీ యథార్థంగా ఒప్పుకోగలిగితే కొన్ని వచనాలు చూసి అనిపిస్తుంది ఇన్నిసార్లు చదివే కానీ ఎప్పుడు ఈ వచనం చూడలేదంటే అనిపిస్తుంది. అయితే వాస్తవానికి దేవుడు దయ చూపించిన గాక ఇప్పుడు నేను చెప్పే అంశం అలాంటిదండి. ఎందుకంటే నేను కూడా ఏమనుకుంటే కేవలం ఇశ్రాయేలుకి మాత్రమే దేవుడు వాగ్దాన దేశాన్ని ఇచ్చాడు, ఇంకా మిగతా ఎవరిని అలా పిలవలేదు అనుకున్నా. కానీ ఒక కార్యం చదివిన తర్వాత లేదు, దేవుడు మిగతా వారిని కూడా పిలిచాడు. ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 2వ అధ్యాయం. ఇది కరెక్ట్గా ఎప్పుడు జరుగుతుందంటే మోషే వివరిస్తున్నాడు అతని జీవితంలో జరిగిన కార్యాలు, ముందు జరిగిన యాత్రలోనిది. ఇశ్రాయేల్ ఎప్పుడో వాగ్దాన దేశానికి వెళ్తా ఉన్నారో వెళ్ళేటప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే ఇశ్రాయేల్ మీరు ఎన్నడూ మోయాబు యొక్క దేశంలో అడుగు పెట్టి దాన్ని స్వాధీనపరచుకోవాలనుకోవద్దు, ఎందుకంటే వారికి ఎవరు ఇచ్చారు? నేనే ఇచ్చానని చెప్పి. సేమ్ ఒక్కసారి ఇది చదవండి. 2వ అధ్యాయం 21వ వచనం చదువుదామండి. ఒకవేళ అందరం కలిసి చదువుదామా? ఎవరు లేకున్నారా? వారు అనాకీయుల వలె ఉన్నత దేహులు బలవంతులైన బహుజనులు. చాలా మంది జనాలు ఉన్నారని అక్కడ రాయబడి ఉంది. చదవండి. అయితే యెహోవా అమ్మోనీయుల యొద్ద నుండి వారిని వెళ్ళగొట్టెను. ఒకసారి మళ్ళీ మీరు చెప్పండి, మీరు విన్న వాళ్ళు ఇప్పుడు ఎవరి నుండి ఆయన వెళ్ళగొట్టాడు శత్రువుల్ని? ఎంతమందికి అర్థమవుతుంది ఇప్పుడు చెప్పేది? చదవండి బ్రదర్. గనుక అమ్మోనీయుల వారి దేశమును స్వాధీనపరుచుకొని, గనుక ఇప్పుడు ఆ వెళ్ళిపోయిన వారి యొక్క దేశాన్ని అమ్మోనీయులు స్వాధీనపరుచుకొని వారి చోట నివసించిరి. అంటే దేవుడు ఇశ్రాయేలుగానే వీళ్ళకి కూడా ఇచ్చాడా? ఆల్రెడీ ఖాళీ స్థానాన్ని ఇచ్చాడా? నింపబడిన దేశాన్ని ఇచ్చాడా? ఆల్రెడీ నింపబడ్డారు జనాలతో ఉన్నవారినే నేను మీకు ఇస్తా రండి అని చెప్పి వీళ్ళని తోలివేసి దేవుడు వాళ్ళని ఇక్కడ పెట్టాడు. ఎంతమంది అర్థంగా చేసుకోవాలి? నెక్స్ట్ చదవండి బ్రదర్. ఇంకోవచ్చు. అట్లు ఆయన శేయీరులో నివసించు ఏశావు సంతానం కొరకు, కేవలం అమ్మోనీయుల కొరకే కాదు మరొక వారి గురించి కూడా చేశారు. ఎవరంటే ఏశావు సంతానం, ఎదోమీయులకు. చదవండి బ్రదర్. ఎట్లనగా ఆయన వారి ఎదుట నుండి హోరీయులను నశింపజేసెను గనుక. చదవండి బ్రదర్. మీరు పైన చదివినప్పుడు ఏముందంటే జుజ్జుమీలు అనే వాళ్ళనేమో అనాకీలు తరిమివేసి దేవుడే ఇచ్చాడు ప్లేస్. ఇప్పుడు రెండోసారి చదువుతుంటే ఏముందంటే ఈ ఎదోమీయుల కోసం దేవుడే హోరీయుల్ని తరిమివేసి ఆ దేశాన్ని దేవుడు ఎదోమీయులకి ఇచ్చాడు. ఎంతమంది గ్రహించగలిగారు ఆ కార్యాన్ని? నెక్స్ట్ ఇంకో వచనం చదవండి బ్రదర్ కిందకి. గాజా వరకును గ్రామంలో నివసించిన అవీయులను. చూడండి, అంటే ఆల్రెడీ ఒకళ్ళు ఉన్నారు గాజాలో. ఎవరంటే వాళ్ళు అవీయులు అనే ప్రజలు ఉన్నారు. వాళ్ళు చదవండి బ్రదర్. కఫ్తోరులో నుండి బయలుదేరి వచ్చిన కఫ్తోరీయులు వారిని నశింపజేసి వారి చోట నివసించిరి. ఎంతమందికి అర్థమైంది ఈ విషయం? ఇశ్రాయేల్కి ఒక్కరికైనా దేవుడు మిగతా వారికి కూడా అలా ఇచ్చాడంటే మీరు ఇప్పుడు చూసారు. అనాకలికి దేవుడు అలా ఇచ్చాడా ఇవ్వలేదా? ఎదోమీయులకి దేవుడు ఇచ్చాడా ఇవ్వలేదా? కఫ్తోరీయులు అంటే ఎవరో కాదండి, ఫిలిస్తీన్లు వాళ్ళు. మీరు ఒకవేళ చూడగలిగితే మరి టైం పట్టేస్తుంది. ఆమోస్ గ్రంథంలో కూడా ఉంటుంది 9:7 అనుకుంటా. అయితే మీరు అది నోట్ చేసుకున్న తర్వాత చదవండి, ఎందుకంటే నా దగ్గర మనకున్న కొద్ది సమయాన్ని మనం వినియోగించుకోవాలి కనుక. అయితే ఇప్పుడు దేవుడు ఇక్కడున్న ఎదోమీయులకి దేవుడే ఇచ్చాడు ప్లేస్, అక్కడున్న ఫిలిస్తీన్లకి దేవుడే ఇచ్చాడు. శత్రువులందరినీ తరపి వీళ్ళ పెట్టి మీరు ఎక్కడ ఉండండి అని చెప్పాడు. అయితే వారికి ఇశ్రాయేలుకి మధ్యలో వ్యత్యాసం ఏంటి? ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు వాళ్ళకి దేవుడు ప్లేస్ ఇచ్చాడు కదా, వీళ్ళకి దేవుడు ప్లేస్ ఇచ్చాడు కదా, ఇద్దరి మధ్యలో వ్యత్యాసం ఏంటి? చాలా 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 ఉంది వ్యత్యాసం.
ఎందుకంటే ప్రజలకి దేవుని ప్రజలకి ఎంతో వ్యత్యాసం ఉంటుందండి. ఎంతమంది ఆ 2 పదాలు గ్రహించగలిగిన వాళ్ళు? ఎందుకంటే మీకు ఇంకా అర్థమయ్యేట్టు చెప్పాలంటే, ఎప్పుడైతే ఆ మోషే ఆ మండుచున్న పొద ముందుకు వచ్చినప్పుడు దేవుడు అడుగుతున్నాడు మోషే నీ దగ్గర ఏముంది? అయ్యా నా దగ్గర ఒక కర్ర ఉంది. ఏం కర్ర అది? అబ్బో 40 సంవత్సరాలుగా గొర్రెలను మేపుతానే ఉన్నాను ఆ కర్రతో. అదే కర్ర నా దగ్గర ఉంది. ఒకసారి ఓ పని చేయి, నువ్వు నమ్మరన్నావు కదా వాళ్ళని. నీ చేతిలో ఉన్న నీ కర్ర ఎవరి కర్ర అది? మోషే. దాని కింద నువ్వు పడవే. మోషే తన కర్రను కింద పడవేయగా అది పామాయను. లేఖనం చెప్తుంది ఆ విధంగా. కానీ ఎప్పుడైతే మళ్ళీ దాన్ని తీసుకోమనగానే మళ్ళీ మోషే భయపడ్డాడు, దూరంగా వెళ్ళాడు. దేవుడు తీసుకోదాన్ని అనగానే వెంటనే మళ్ళీ వెళ్ళి మోషే ఆ కర్రను పట్టుకొని మళ్ళీ వెళ్తుంటే, కానీ ఎప్పుడైతే ఈ సూచక్రియలు అయిపోయి తిరిగి తను ఆ యొక్క ఇశ్రాయేలును విడిపించడం కొరకు ఐగుప్తు దేశానికి వెళ్ళేటప్పుడు అక్కడ రాసినప్పుడు మోషే కర్ర అని రాయలేదండి. మోషే దేవుని కర్రను చేత పట్టుకొని పోయి. ఎంతమందికి అర్థమైంది ఆ విషయం? ఒకవేళ మీరు రిఫరెన్స్ చూడాలంటే సరి చూడండి. నిర్గమాకాండం 4వ అధ్యాయం 20వ వచనం అనుకుంటండి. నిర్గమాకాండం 4వ అధ్యాయం 20వ వచనం. మోషే చదవండి. తన భార్యను ఒక్క నిమిషం అండి. మోషే ఎవరి భార్యను తీసుకెళ్ళాడు? తన భార్యని. తర్వాత ఏముంది బ్రదర్? ఎవరు కుమారులు వాళ్ళు? తన కుమారులు తీసుకొని గాడిద మీద ఎక్కించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళెను. మోషే ఎవరి కర్ర అండి అది? అది ఇప్పుడు వరకు మోషే కర్ర, కానీ దేవుని యొక్క చేతికి ఇస్తే అది ఎవరి కర్ర అయిందండి? దేవుడి కర్ర అయిందండి. అయితే మోషే దగ్గర ఉన్నప్పుడు కేవలం గొర్రెలు మాత్రమే మేపాడు దాంతో. కానీ ఇప్పుడు ఎప్పుడైతే అది దేవుని కర్రగా మారిందో, ఎంతమంది గుర్తుందో దానితో ఏం చేశాడు? ఎప్పుడైతే ఎర్ర సముద్రం ముందు దాన్ని అలా లేపి ఉంచబెట్టంగానే, ఇప్పుడు కేవలం మోషే నిలబట్టం కాదు, కర్రని ఎత్తి దాన్ని అలా ఉంచంగానే దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. దేవుడు అన్నాడు మోషే ఆ కర్ర నువ్వు పైకెత్తు. ఎంతమంది అర్థం చేసుకోగలుగుతున్నారు? ఇదే కర్రతో ఎప్పుడైతే అమాలేకుల కింద యుద్ధం చేసేటప్పుడు మోషే దేవుని కర్రను పైకెత్తి పట్టుకొనగా దేవుడు అప్పుడు యెహోషువకు కింద విజయాన్ని ఇచ్చాడు. ఇది మోషే కర్రగా దేవుని కర్రగా మారబడింది. ఎంతమంది అర్థం చేసుకోగలుగుతారు? అయితే మీరు బైబిల్లో చూస్తే అనేక పర్వతాలు చూస్తారు. ఏమైనా కొండల పేర్లు చెప్పగలరా మీకు తెలిసినంత వరకు? సీనాయి పర్వతం, పిస్గా కొండ పోయిన వారం విన్నాం, నెబో పర్వతం, ఆ 2 ఒకే పాటలోకి వస్తాయి. నెక్స్ట్ ఇంకా సరే మన వరకు గుర్తున్న వరకు చాలు, కానీ ఇంకా చాలా ఉన్నాయి లేవంటారా? హోరు పర్వతం అనేది ఉందా? అక్కడ మళ్ళీ అహరోను చనిపోవడం ఎలా జరిగింది. అయితే అనేక పర్వతాలు ఉన్నాయి, కానీ అనేక పర్వతాలకి హోరేబు పర్వతానికి ఒక తేడా ఉంది. కానీ ఏంటంటే అన్ని పర్వతాలు, కానీ హోరేబు పర్వతం కాదు, దేవుని పర్వతం అది. ఎందుకంటే దేవుడే దిగి వచ్చి తన ప్రజలతో మాట్లాడి అక్కడ ఆయన ఒక నిబంధన దేవుడు చేశాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు ఇశ్రాయేల్ కూడా అనేక మందిలో ఒకరే, కానీ వాళ్ళు ఒక్క జనం కాదు. వారు ఎవరంటే దేవుని యొక్క ప్రజలు. ఎందుకంటే దేవుని యొక్క సొంత ప్రజలు అంట వాళ్ళు. ఎంతమంది ఇష్టపడుతున్నారు? అయితే నేను అప్పుడున్న ఇశ్రాయేల్ గురించే చెప్పట్లా, ఇప్పుడున్న ఈ ఆత్మీయమైన ఇశ్రాయేల్ గురించి కూడా నేను మాట్లాడుతున్నా. మనము డినామినేషన్లో ఒక నేషన్ కాదు. ఎంతమందికి అర్థమైందో? సంఘ శాఖల్లో ఒక శాఖ కాదు. ఇది ఎవరంటే దేవుని యొక్క సొంత ప్రజలండి. ఇది మనం ఇంకో డినామినేషన్ స్టార్ట్ చేయట్లేదు. ఎంతమందికి అర్థం చేసుకోగలుగుతున్నారు? అయితే ప్రత్యేకమైన సొత్తు అంటే ఇది నాది అనాలంటే కరెక్ట్గా దీని ఇంగ్లీష్ మీనింగ్ ఎలా ఉంటుంది అంటే ఇట్స్ మైన్, ఇది నాది, దే ఆర్ మైన్, అది మొత్తం నాది అని. ఇంకా కొన్ని అర్థాలు ఎలా ఉంటాయంటే మైన్ బై రైట్, హక్కు వల్ల నాదయింది ఇది. ఎంతమంది అర్థం చేసుకోగలుగుతున్నారు? నెక్స్ట్ ప్రాసెస్డ్ బై మీ అంటే నా ద్వారా ఇది సంపాదించబడింది, అంటే నేను దాన్ని పొందుకున్నా నేనని. సుదర్శ ఒకవేళ ఎలా పొందుకున్నారు మనల్ని దేవుడు అంటే, ఓ మనకు తెలియదు ఆయన ఎలా పొందుకున్నాడు. ఎలా అయితే బోయాజు రూతును పొందుకున్నారో దేవుడు కూడా అలాగే మనల్ని విడిపించి ఆయన నామం కింద దేవుడు మనల్ని చేర్చాడండి. ఎంతమంది నమ్ముతున్నారు? మీ మీద ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామం పెట్టబడి ఉన్నదా? ఎప్పుడైతే ఆ దేహాన్ని శిరస్సు ఈ 2 ఏకమైతే అప్పుడు ఆ దేవుని యొక్క పేరు మనకు పెట్టబడిందండి. ఎంతమంది అర్థం చేసుకోగలుగుతున్నారు? దేవుడు దయ చూపించిన గాక. అయితే వాళ్ళని ఆయన సంపాదించినప్పుడు ఏం 3 నెరవేర్చాలనుకున్నాడు వాళ్ళ ఇశ్రాయేల్ ప్రజలు. ఒకటి, ఇశ్రాయేల్ ప్రజలు అనేక మందిలో వీరు ఒక్కలే నా ప్రత్యేకమైన సొత్తు. చెప్తారా ఒకసారి అందరూ? ఆమెను కదండి, నేను చెప్పిందే చెప్పండి ఒకసారి. ఇశ్రాయేల్ అనేక మందిలో చెప్పండి మిగతాది కూడా. నా ప్రత్యేకమైన సొత్తు. ఓకేనండి, ఒకటిది. 2, అనేక మంది దేశ ప్రజలు ఉన్నారు, కానీ ఇశ్రాయేల్ అయితే వారు నా కొరకు రాజులైన యాజక సమూహం వాళ్ళే. ఓకే, అయితే పోనీ కట్ చేసి చెప్తాలేండి. 3 విడివిడిగా చెప్తా. ఇశ్రాయేలు దేవుని కొరకు ప్రత్యేకమైన సొత్తు,
రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనాంగం. ఎంతమందికి 3 అర్థమైంది? 1 ప్రత్యేకమైన సొత్తు, 2 రాజులైన యాజక సమూహం, 3 పరిశుద్ధ జనాంగం. అయితే ఇది ఎట్లా సండే స్కూల్ విన్నట్టు ఉందేమో చాలామందికి, ఇది భలే ఉంది చెప్పిస్తున్నారని. అయితే ఈ 3 దేవుడు ఏమనుకున్నాడంటే ఈ ప్రజల్లో పరిపూర్ణంగా నెరవేరాలని కోరాడండి ఆయన. నిజం చెప్పాలంటే అనేక మంది ప్రజలు ఉన్న దేవుడు ఇశ్రాయేల్ మధ్యలో చేసిన కార్యాలు ఎవ్వరి మధ్యలో జరగలేదు. పైగా మోషే అడుగుతాడు, ఓ ఇశ్రాయేల్లేరా, ఆయన స్వరాన్ని మీరు విన్నట్లుగా ఈ ప్రపంచం మొత్తంలో వినిన స్వరం ఎక్కడైనా ఉందా? ఎక్కడే లేదు. అయితే అనేక మంది ప్రజల్లోనే ఆయన యొక్క నీతి వాక్యాన్ని మీ మధ్య బయలుపరిచినట్లు ఆయన ఏ ప్రజల మధ్యలోనైనా బయలుపరిచినా లేదు, అది వారికి మాత్రమే అనుగ్రహించబడింది. ఎంతమంది మీరు నమ్ముతున్నారు? అయితే మీ మధ్యలో చేయబడిన సూచక క్రియలు ఇతరుల ఎవరి మధ్యలోనే జరిగినా లేదు, ఎవరంటే మీ మధ్యలోనే అవి జరిగిన. ఎంతమంది నమ్ముతున్నారు? ఇప్పుడు నేను ఎవరో గురించి చెప్పట్లా, మన గురించి నేను చెప్తున్నానండి. దేవుడు తన వాక్యాన్ని, తన ప్రవక్తను పంపి తన యొక్క నిజమైన వాక్యాన్ని మనకు బయలుపరిచినట్టు ఏ సంఘశాఖ మధ్యలో పరిపూర్ణంగా ఉన్న వాక్యం బయలుపడిందా? ఎంతమంది నేను లక్కీ అనుకునే వాళ్ళు ఇక్కడ ఉన్నారు? నేను అదృష్టవంతుని, ఎందుకంటే ఆయన తన యొక్క వాక్యాన్ని అనేక సంవత్సరాలుగా, యుగాలుగా మరుగ్గా ఉన్న వాక్యాన్ని పరిపూర్ణంగా ఆయన మన ముందు బయలుపరిచాడండి. ఎందుకంటే మనం మాత్రమే దాన్ని అర్థం చేసుకుంటాం, మిగతా ఎవరు అర్థం చేసుకోలేరు దాన్ని. ఎందుకంటే వారు కాలానికి ముందు జీవించారు, మనం సరైన కాలంలో మనల్ని దేవుడు పెట్టాడని. ఎంతమంది నమ్ముతున్నారు ఆ విషయాన్ని? అయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తాడయ్యా అంటే ఒకే కార్యం. ఎప్పుడంటే దేవుడు ఇశ్రాయేల్ని రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇశ్రాయేల్ యొక్క జీవితాల్లో ఈ 3 నెరవేరాలంటే ఎప్పుడైతే ఇశ్రాయేల్ ప్రజలు దేవుడు మోషే ద్వారా పంపిన వర్తమానాన్ని వీళ్ళు చేర్చుకొని ఈ వర్తమానంతో నిలబడ్డంత కాలం దేవుడు వీళ్ళతో నిలబడతాడు. సుదర్శన్ వాక్యం అంటే ఏంటి నాకు అర్థం కావట్లేదంటే, సరే, తోరా అంటే పాత నిబంధనలో వారు అనుసరించే ఆ లేఖనాల ప్రకారం మొత్తం 613 ఆజ్ఞలు ఉంటాయండి. ఎన్ని? నువ్వు అబద్ధం చెప్పకూడదు, నువ్వు అది చేయకూడదు, ఇది చేయకూడదు అని మొత్తం ఏదైతే మనం ఆ పాత నిబంధనలో చూస్తామో, యాజకుడు ఇలా వివాహం చేసుకోకూడదు, నువ్వు ఇలా పొరపాటు చేయకూడదు, నువ్వు ఇలా పాపం చేయకూడదు, ఇవన్నీ కలిపి 613 ఆజ్ఞలు ఉంటాయి. వీళ్ళు 613 ఆజ్ఞల్లో ఒక్క ఆజ్ఞ దగ్గర కాలు జారినా అవుట్. ఆ లెక్కన ప్రవక్తగానే మనకు 613 కోడ్స్ ఇచ్చి పంపించుంటే ఎగ్జాక్ట్గా చదివి ఇట్టి ప్రకారమే ఉండాలి అంటే ఎంతమంది ఉంటామంటారు? ఉంటారా? నమ్మండి, ఫస్ట్ బిలీవ్ ఇట్. ఏమయ్యా ఏం చెప్తుంది ఈ ఆజ్ఞలు అంటే, సరే దేవుడు దయ చూపించిన గాక, మనం ఎట్లా వస్త్రాలు వేసుకోవాలో చెప్తుంది మోషే యొక్క ధర్మశాస్త్రం. ఎంతమంది ఆమెనంటారు దాన్ని? అయితే ఎలా నడవాలో చెప్తుంది మోషే యొక్క ధర్మశాస్త్రం. ఆ దేవుని ఆరాధన స్థలానికి వచ్చేటప్పుడు ఎలా రావాలో చెప్తుంది, అది నువ్వు ఎలా మాట్లాడాలో చెప్తుంది, నువ్వు ఎలా వివాహం చేసుకోవాలో చెప్తుంది. అసలు జీవితంలో పుట్టినప్పుడు చనిపోయే వరకు వారు ఎలా ఉండాలో పూర్తిగా ఆ యొక్క ఆజ్ఞల్లో పెట్టి దేవుడు సీలేసి ఇచ్చాడంట, నీ వలన అయితే జీవించాను. అది దేవుడు యొక్క పరిపూర్ణ చిత్తం కాదంట, ప్రజలు కోరారు. సేవకృతి మళ్ళీ వచ్చే వర్తమానం ఉంది, దాంట్లో ఉంటుంది. అది దేవుని యొక్క పరిపూర్ణ చిత్తం కాదు, కానీ ఇశ్రాయేలు మాకు కావాలంటే సరే అని ఇచ్చాడంట ఆయన. ఎప్పుడైతే ఈ సీలేసిన ఈ బుక్ను పట్టుకోగానే అందరూ అనుకుంటచ్చు ఈ 600 పుట్టినప్పుడు, ఎందుకంటే ఫస్ట్ టైం ఎంటై మెసేజ్లోకి వచ్చిన చూడండి ఏమనిపిస్తుంది అంటే, ఫస్ట్ వారాలు ఏదేమైనా సరే అబ్బా ఈ మెసేజ్ ఎట్లా ఉందో సేమ్ అసలు ఎగ్జాక్ట్గా అలాగే జీవించాలి అని అనిపిస్తుంది ఫస్ట్. కానీ రోజులు గడిచిన తర్వాత ఎప్పుడైతే వాక్యం కొంచెం లోతుగా వెళ్తుంటే ఇది కూడా వదిలిపెట్టాలా అప్పుడు కష్టంగా ఉంటుంది. ఇప్పుడు మోషే యొక్క బోధ ఏంటంటే ప్రతిదీ ఖండితం, ఇది చేయకూడదు, అది చేయకూడదు. ఒకవేళ ఎవరైనా వచ్చి అయ్యా నేను పాస్టర్ని నువ్వు నాకు చెప్పేదంటే, నువ్వు పాస్టర్ ఎలా ఉన్నారో కూడా నేనే చెప్తాను మోషే ధర్మశాస్త్రం అంటది. నువ్వు నీ ఇష్టం వచ్చిన పెళ్లి చేసుకోవడానికి లేదు, 613 దాటావు, నువ్వు అవుట్. ఏమైందంటే నువ్వు లోనికి వెళ్తే లోపల దేవుడు చంపేస్తాడు నేను, దేవాలయంలో గుడారులోకి దేవుడు చంపేస్తాడు నేను. అయితే కానీ దేవుడు కృపబట్టండి, నేను చాలాసార్లు అనుకున్నాను ఏమనంటే, ఇలా పలానా పొరపాటు చేయగానే వెళ్ళి రాళ్ళతో కొట్టి చంపాలని ఉంటే, ప్రభువా ఒకవేళ నేను కానీ మోషే ధర్మశాస్త్రం ఉన్న రోజుల్లో నేనుంటే ఇన్ని సంవత్సరాలు కూడా బ్రతికేవాడిని కాదు ప్రభువా. ఎందుకంటే మన లైఫ్ ఒక్కసారి కంపేర్ చేసి చూడండి, నిజంగా 613 ఆజ్ఞలు పెట్టి మళ్ళీ ఒకవైపు పెడితే తేలిపోతాం అసలు. కానీ దేవుడు మన బలహీనతను ఎరిగి ఆయన 613 ఆజ్ఞల పక్కన పెట్టి కృపావర్తమానాన్ని ఇచ్చాడండి. ఎందుకని 613 వదిలేమన్నా?
వాటిని ఇంకా హెచ్చుగా ఇచ్చి వాటి కొరకు నిలబడి తన ఆత్మనిచ్చి పంపించాడండి. ఎంతమందికి అర్థమైంది? మోషే ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే నువ్వు ఇలా జీవించాలి అంటే అప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిసం లేదు. వారు దేని కింద ఉన్నారంటే పశువుల యొక్క రక్తం కింద ఉన్నారు. వాళ్ళు చూసి వారు నిగ్రహించుకోవాలి. కానీ ఇప్పుడు మనకి మనం కాదు. ఏమైందంటే ఎప్పుడైతే యేసుప్రభు కల్వరిలో చీల్చబడినో ఆయన పైకి వెళ్ళి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అదే ఆయన మనలోనికి వచ్చి ఎలా జీవించాలో మనకు నేర్పుతాడు. రెండు వైపులా ఆయన పని చేస్తున్నాడండి. ఎంత లక్కీ ఫెలోస్ అంటే ఎంత అదృష్టవంతులో చూడండి. వాక్యం ఎలా ఉందో ఒకవేళ మనం పడిపోతే మన తెలుగుని రాత్రి పనుకుంటాం, చేసిన విషయం మర్చిపోతాం. కానీ దేవుడు ఆత్మ వెంటనే లోనికి వచ్చి సుదర్శ్ ఒకవేళ మీ పేరైతే నా కుమార్తె పలానా విషయంలో వాక్యం తెప్పవు లే సరిదిద్దు, కానీ ఆయన వచ్చి మనల్ని ఇక్కడ లేపుతాడంట. ఈ లోపల తండ్రి కోపం మన మీద రగులుకోకుండా ఆయన అక్కడ చేరి ప్రభువా అతను ఏమనకు, ఎందుకంటే నా స్వరక్తాన్ని ఇక్కడ పెట్టాను ప్రభువా, ఈ రక్తంలోండి అతను చూడను. కానీ ఎప్పుడైతే రక్తంలోని చూస్తే రెడ్లో ఉండి రెడ్ చూస్తే వైట్గా కనపడుతుందంట. మన ఎరుపు వంటి పాపాలు కూడా ఆయన రక్తంలోండి చూడంగానే అసలు ఏంటి హిమమలా తెల్లగా ఉన్నాడంటే ఇది మన యొక్క నీతి కాదు. ఎంతమంది నమ్ముతున్నారు? దేవుడు ఎంతో దయ చూపించాడు కదా. ఇతరుల కన్నా మనం చాలా చక్కనవారిని ఎంతమంది నమ్ముతున్నారు? కాదు, చక్కగా దేవుడు చేశాడు. దేవుడు దయ చూపించిన గాక, దేవుడు ఎంతో ఆయన ఉచితమైన కృపను చూపించిన గాక. అయితే నేను ఇప్పుడు ఎంతమంది ఇప్పుడు వరకు ఇశ్రాయేల్ గురించి విన్నాం. భౌతికమైన ఇశ్రాయేలు అప్పుడు ఎలా ఉన్నారో ఈ చివరి కాలంలో ఒక ఆత్మీయమైన ఇశ్రాయేల్ ఉంటుందా? ఎంతమంది ఉంటుందని నమ్మేవాళ్ళు ఉన్నారు? అయితే అప్పుడు దేవుడు ఒక ప్రవక్తను పంపినట్లుగానే ఈరోజు కూడా ఈ చీకటి సంఘశాఖలు లోకం అన్ని పాపాలు వీటన్నిటిలోని విడిపించడానికి దేవుడు మరొక ప్రవక్తను మన కొరకు పంపించాడా? అయితే ఆ రోజు నడిపించిన అగ్నిస్తంభం నేడు కూడా మన మధ్యలో కదలాడుతుందా? ఇది ప్రవక్తతో వెళ్ళదండి, అది ఇంకా మన మధ్యలోనే ఉన్నది. అది ఎంతమంది నమ్ముతున్నారు దాన్ని? అయితే మోషే ఎలా అయితే దేవుడి దగ్గర సూచక్రియలు తెచ్చాడో అక్కడ ఈరోజు కూడా ప్రవక్తకి దేవుడు ఏమన్నా నువ్వు కానీ ఎవరు చేపట్టుకున్నా ఆ ఉన్న వ్యాధి అంటే నీకు ఆ పైన వచ్చే స్కిన్ మీద చేంజెస్ నీకు చెప్తాయి. ఒకవేళ నీవు కానీ నమ్మకంగా ఉంటే వారు హృదయ రహస్యాలు ఏంటో కూడా నువ్వు చెప్పగలవు. అదే దేవుడు మళ్ళీ దిగి వచ్చాడండి. మళ్ళీ ఎంతమంది నమ్ముతున్నారు? అయితే ఇంకో చిన్న వేరియేషన్ చూడండి. ఇశ్రాయేల్ ఎప్పుడైతే ఐగుప్తు దేశంలో ఉండి నడుచుకుంటూ వాగ్దాన దేశానికి వచ్చే సమయంలో అప్పటికి మిగతా వాళ్ళందరికీ దేశాలు వచ్చేసినాయి. మోయాబీలు వాళ్ళ దేశంలో ఉన్నారు, ఎదోమీలు వాళ్ళ దేశంలో ఉన్నారు, ఫిలిస్తీన్లు వాళ్ళ దేశంలో ఉన్నారు. అందరినీ సెట్ చేసిన తర్వాత దేవుడు ఫైనల్గా పిలిచింది ఎవరంటే ఇశ్రాయేలీని. ఈరోజు అన్ని డినామినేషన్లు అన్ని ఉద్యోగాలు ఎక్కడికక్కడికి చల్లారిపోయి ఎక్కడ సెట్ అయిపోయినట్ట. ఏమంటే లూతర ఉద్యోగం లేచింది, నిదానంగా అదొక సంస్థగా ఉండిపోయింది. మళ్ళీ వెస్సే ఉద్యోగం లేచింది, మళ్ళీ అలా ఉంది. పెంతెకోస్తు అన్ని ఎక్కడికక్కడ డినామినేషన్లో ఆ స్థలాల్లాగా మోయాబీలు వీళ్ళందరిలా సెటిల్ అయిపోగానే దేవుడు చివరిలో ఒక చిన్న మందని దేవుడు బయటికి లాగుతున్నాడండి. చిన్న మంద భయపడకము, నీకు రాజ్యం ఇవ్వడానికి ఆయన అభీష్టమైనది. తండ్రికి ఇష్టమైంది అలా ఇవ్వడానికి. ఎంతమంది ఆ చిన్న మంద? నేనే అండి ఆ చిన్న మందలో ఉన్న బాగా. అయితే ఇంకో విషయం ఏంటంటే, అయితే మరి చుట్టూ ఉన్న వాటిలో ఏం జరిగిందో ఒక్కసారి కొంతసేపు చూసి మనం ముందుకెళ్దాం. ఎందుకంటే ఏదైతే దేవుని దగ్గర మనం దగ్గరగా ఉండి నిజమైన క్రైస్తవుడు జీవించాలి ఎంతమంది కోరుతున్నారు? నిజమైన క్రైస్తవుడిగా జీవించాలి. కానీ విచిత్రం ఏంటంటే మనం ఏదైతే అనుకున్నామో మనకు ముందు కూడా ఉన్న వాళ్ళు అదే అనుకున్నారు. డినామినేషన్ వాళ్ళు ఏమనంటే మేము కూడా నిజమైన క్రైస్తవులుగా జీవించాలని. అయితే కొన్ని ఉదాహరణలు చెప్పాలంటే బైబిల్ మిషన్ ఎంతమంది తెలుసు? డినామినేషన్ మరణాత అని కూడా వాళ్ళనే అంటారు అనుకుంటండి. మరణాత అని చెప్తారు ప్రైజ్ రెడ్డికి బదులు. అయితే దాన్ని స్థాపించిన వ్యక్తి ఎవరు? దేవదాసు గారు నాకు తెలిసినంత వరకు. అయితే మీరు నిజంగా ఆయన జీవితాన్ని తెలిస్తే ఆయన నిజంగా చాలా దేవుల్లో దైవికంగా ఎదిగిన వ్యక్తి. ఆయన వాళ్ళకి తెలిసి తెలియని వాక్యంలో ఆయనకి ఇవ్వబడిన దాంట్లో వాళ్ళు దైవికంగా నడిచారు. నెక్స్ట్ మీరు హెబ్రోన్ చర్చ్ ఎంతమంది తెలుసు? డినామినేషన్ చాలామంది. హెబ్రోన్ బయట గొడవలు కూడా జరుగుతున్నాయి ఇప్పుడు ప్రజెంట్. దాన్ని తీసుకొచ్చింది ఎవరయ్యా అంటే పీటర్ అంకుల్కి తెలుసు. హెబ్రోన్ చర్చి దాన్ని తీసుకొచ్చిన ఆయన పేరు భక్త సింగ్ గారు. ఆయన జీవితాన్ని చదివితే ఆయన ప్రేయర్ చేస్తే వెళ్ళిన ఫ్లైట్ కూడా వెనక్కి తిరిగి వచ్చింది. చాలా మంచి పరిచయం చేశారు వాళ్ళు. ఆయనతో ఒకటి ఉంది ఏంటంటే ఏ అవసరం వచ్చినా ఎన్నడూ జనాల దగ్గర డబ్బు అడగకు. ఏంటంటే ఆయన మోకాళ్ళు వేసి ఆయన దగ్గర అడుగు, ఎంత డబ్బైనా ఆయనకి ఇవ్వగలడని ఆయన అదే నమ్మి అలాగా పరిచయం కొనసాగించుకెళ్ళారు. అయితే వీళ్ళందరూ ఇవన్నీ చేసిన తర్వాత యేసన్న గారి మినిస్ట్రీస్ మనకు తెలిసి ఇవన్నీ చేసిన తర్వాత అసలు వారికి మనకి వ్యత్యాసం ఏంటి? వాళ్ళు కూడా ఎలా చేశారంటే పరిచర్య అన్ని చోట్లకి వెళ్ళి మీరు విగ్రహారాధనలో ఉన్నారా? మీకు 3 కోట్ల మంది దేవుడు కాదు ఒకే దేవుడిని బయటికి తీసుకొచ్చారు వాళ్ళని. అవునా కదా అండి? ప్రతి పిన్ కోడ్ లేని స్థలాల్లో కూడా వెళ్ళిపోయి ఇగో ఇది ఇక్కడ ఇట్లా ఉన్నారు మీరు అని చెప్పి అన్ని చోట్ల నుండి వారు క్రైస్తవుల్ని దేవుని యొక్క వాక్యంలో సమకూర్చిన తరువాత వీళ్ళు ఏం చెప్పారంటే అన్యత్వం తప్పు. తర్వాత పాట రాశారు మనకు అర్థమయ్యే రీతిలో.
తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవా ఆది సంభూ. అక్కడ ఏం చెప్పారంటే మీకు 3 కోట్లు కాదు, ఒకే దేవుడు అని చెప్పారు. లోపలికి వచ్చి ఏం రాశారంటే ఏకమైన దేవుడు అని రాశారు. ఎంతమందికి అర్థమైంది? అయితే బొంకోలు మిగతా వాళ్ళు ఏం చెప్పి చెట్టులో లేడయ్యా, రాయిలో లేడయ్యా దేవుడు అని చెప్పి బయటంతా పాటలు పాడి ఇక్కడికి వచ్చిన చర్చిలో ఏమో కృష్ణ చెట్టు పెట్టారు. కారణం ఏంటయ్యా అంటే వీళ్ళు బయట ఉన్న అన్యత్వాన్ని గుర్తుపట్టారు, కానీ క్రైస్తవంలో పేరుకుపోయిన అన్యత్వాన్ని ఎవరు గుర్తుపట్టలేదండి. దీనిలో ఉన్న సాధారణ సిద్ధాంతాలు ఎవరు గుర్తుపట్టాల. దాన్ని గుర్తుపట్టాలంటే దేవుడు ఏ వ్యక్తిని అయితే ఆ పరిచర్య కొరకు ఎన్నుకున్నాడో ఆ వ్యక్తి వచ్చే వరకు ఎవరు దాన్ని గుర్తుపట్టలేరు. ఎంతమందికి అర్థమవుతుంది ఈ విషయం? అయితే నిజం చెప్పాలంటే కొన్నిసార్లు అన్యత్వ పూజలు చూస్తే కొంత వింతగానే ఉంటుంది. ఇది చెప్తే మీరు నవ్వొస్తుంది, కానీ ఒకసారి వాళ్ళు ఏది కనబడినా పూజిస్తారు. అది మనం విమర్శించడం కాదు. చెట్లో ఏదన్నా ఆకారం వస్తే దాన్ని చూసి పలానా దేవుళ్ళ ఉన్నాడు. అమెరికాలో ఒకసారి ఏం జరిగిందంటే నిజంగానే ఒక దగ్గరికి వెళ్ళి ఒక దాన్ని ఆరాధిస్తూ ఉంటే పోలీసు వాళ్ళు దిగొచ్చారు అమెరికాలో. కారణం ఏంటయ్యా అంటే వాళ్ళకి అచ్చం ఆ శివుడిది ఏదైతే ఉంటుందో అలా కనపడుతుంది. దాని ముందు ఉండగానే పూజలు ఇవన్నీ చేసి ఆరాధన చేశారు. చేయగానే ఒక ఆయన వచ్చి తలబట్టుకున్నాడు, బాబు అది శివలింగం ఇక్కడ హెలవడం కాదు, అది రోడ్డు డివైడర్ మీద పెట్టే రాక్స్ అయ్యి నేనే అనేక రాక్స్లో దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి తప్పు పని చేశాను నేను. ఈ లోపల వీళ్ళు చాలామంది చెప్పినా ఎవరు అర్థం చేసుకోవట్లేదు దాన్ని. అట్లాంటి అన్యత్వంలో దేవుడు మనలో కూడా ఎంతో ఆయన కృపను బట్టి విడిపించాడండి. అయితే వారికి మనకి తేడా ఏంటంటే వారు విడిపించబడ్డారు కానీ బయట ఉన్న అన్యత్వాన్ని గుర్తుపెట్టారు, కానీ క్రైస్తవంలో ఉన్న అన్యత్వాన్ని వాళ్ళు గుర్తుపట్టాలి. ఎంతమందికి అర్థమైంది? అయ్యా ఒకవేళ వీరు తప్ప అంటే మీరు అన్నాడు వెళ్ళి యేసుని గారి దగ్గరికి వెళ్ళి మీరా అంటే యేసుని గారు కనిపెట్టాల త్రియేక దేవుడు అని చెప్పి. ఇంకెవరి దగ్గరికి వెళ్తే వారు కనిపెట్టాల క్రిస్మస్ చెట్టు. కానీ ఎవరు కనిపెట్టారంటే అనేక సంవత్సరాల క్రితం జరిగింది అది ఒకరి తర్వాత వాళ్ళు బోధించబడ్డారు ఆ విధానంలో. అదే బోధలో ఉన్న మిస్టేక్. ఎంతమందికి అర్థమైంది? ఒక బోధ ఎవరిని ఎలా అయినా మార్చగలదు. వాళ్ళు బోధించబడ్డారు. ఏమనంటే వాళ్ళు వచ్చినప్పుడు మనకు 3 దేవుళ్ళు ఉన్నారు, వీళ్ళందరికీ ఒక దేవుడు అయ్యారు. ఓకే, మన 3 దేవుళ్ళు ఒక దేవుడు, వీళ్ళు అలా మళ్ళీ ఆరాధన చేసి వీళ్ళు వెళ్తా ఈ వాక్యం ఇంకోళ్ళకి విడిచిపెట్టారు. ఇలా ఈ వాక్యం అన్ని చోట్ల పాకిపోయింది. అసలు ఎప్పటి నుండి ప్రారంభమైందంటే ఇప్పుడు ఇందాక చెప్పాం కదా, గోరు చెట్టు ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చిందో అదే మనం వచ్చింది ఇప్పుడు. కారణం ఏంటయ్యా అంటే ఇదంతటికీ మూల కారణం జరిగింది ఎక్కడంటే ఇది ఇప్పుడుగా దాదాపు 2000 సంవత్సరాల క్రితమే ఒక చిన్న బీజం పడింది. దానికి ఎన్ని వేల సంవత్సరాల క్రితం? దాదాపుగా యేసు ప్రభు చనిపోయిన తర్వాత క్రీస్తు శకం 36. అయితే అక్కడ ఒక 2 పేర్లు ప్రవక్త చెప్తున్నాడండి. ఒకసారి రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 7వ వచనం చదువుతాం. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 7వ వచనం. నాకు బంధువులను నా తోడి ఖైదీలునైనా అంద్రోనికును యూనియకును వందనములు. వీరు అపోస్తులలో ప్రసిద్ధికెక్కిన వారై నాకంటే ముందుగా క్రీస్తునందున్నవారు. చాలు బ్రదర్ అక్కడ వరకు. అయితే ఈ 2 వ్యక్తుల పేర్లు చెప్తున్నాడు, కానీ అసలు చెప్పేటప్పుడు కూడా ఆయన పెట్టిన పదం మీరు కానీ చదవగలిగితే ఆయన అనేక సార్లు ఏం చెప్పాడంటే పౌలు క్రీస్తు యేసు యొక్క ఖైదీనైనా నేను చెప్పలేదు. ఆయన నేను క్రీస్తు యేసు యొక్క పరిచారకుడిని, ఆయన యొక్క అపోస్తులుని, ఆయన యొక్క ఖైదీని. ఆయన తాను ఖైదీ అని చెప్పుకున్నాడంటే తన జీవితం ఏంటో తనకి తెలిసే కదా చెప్పేది. కానీ ఇప్పుడు ఏమంటే నా తోడి ఖైదీ అయినా ఎంతమంది గ్రహించగలుగుతున్నారు? అతని జీవితం మీద ఇతను కూడా నమ్మకం ఉంది. ఎవరంటే 2 పేర్లు చెప్తున్నాడు, చదవండి ఒకసారి బ్రదర్. అంద్రోనికును యూనియకును. వీళ్ళు ఎప్పుడైతే ఇరువురు ఉన్నారో వాస్తవానికి వీళ్ళ చరిత్ర ప్రకారం ఏం జరిగిందంటే వర్తమాన ప్రకారం కాదు, చరిత్ర ప్రకారం వర్తమానంలో ప్రవక్త మనకి తెలియజేసిన కార్యం ప్రకారం ఎప్పుడైతే అనేక మంది యేసుప్రభు చనిపోయిన తర్వాత యూదులందరి మధ్యలోనే వీళ్ళంతా యెరూషలేములో ఉండి అనేక మంది క్రైస్తవులు ప్రార్థనలు గడిపిన తర్వాత కొన్ని పరిస్థితులను బట్టి ఏమారంటే యూదుల మీద క్రైస్తవుల మీద గొప్ప హింస చెలరేగంగానే క్రైస్తవులు ఏ దిక్కుగా దిక్కు వెళ్ళిపోయారు, ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర. ఒకసారి ఒక లైన్ వచ్చి అడిగాడంటే ఏమనంటే ప్రవక్తని, ఆ రోజు అసలు చాలా బుద్ధి తక్కువగా చేశారు క్రైస్తవులు అని. ఏమైందంటే అసలు ఆదిలో కానీ క్రైస్తవులు అలాగా ఎవరికాళ్ళు ఆ దేశాన్ని విడిచి వెళ్ళిపోకుండా అందరూ కలిసి ఒక దగ్గరుండి వారి ఆస్తులు కాపాడుకొని ఉంటే బాగుండేదిగా అన్నాడంట. అనగానే ప్రవక్తను నీకు బుద్ధి ఉందో లేదో నాకు తెలియదు, కానీ వాస్తవానికి మ్యాటర్ ఏంటంటే వాళ్ళు అక్కడే ఉండుంటే సువార్త ఎలా వెదజల్లబడుద్ది. కానీ వాళ్ళు ఎప్పుడైతే దేశం యొక్క ప్రపంచ యొక్క నలుమూలలకు వెళ్ళారో అదే వర్తమానాన్ని ప్రజల యొక్క మధ్యలోనికి దేవుడు వారిని తేవడానికి వాడుకున్నాడండి.
మీకు ఇంకా అర్థమయ్యేట్లు చెప్పాలంటే బాబేల ఆరాధనని బయటికి తీసుకొచ్చిన వాళ్ళలో ఎప్పుడైతే షేము హాము వచ్చిన తర్వాత భాషలు చెల్లిరాకపోగానే భాషలు మారిపోగానే ఏం జరిగింది, అక్కడున్న వ్యక్తులు అక్కడున్న సిద్ధాంతాన్ని ప్రపంచం నలుమూలలో తీసుకెళ్లారు. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ షేము హాము యాపెతు ముగ్గురిని ఆ నిజమైన వర్తమానం కింద పంపించడానికి దేవుడు మళ్ళా ఈ అపోస్తలుని ప్రవక్తల్ని దేవుడు ఎవరెవరు వాడుకున్నాడో వాళ్ళందరినీ వాడుకొని దేవుడు గొప్ప పరిచర్య జరిగించాడు. ఎప్పుడైతే వీరు ఆ మధ్యలోకి వెళ్ళి రోమ్లోనికి వెళ్ళి ఈ ఇద్దరు అక్కడ పరిచర్య ప్రారంభించిన తర్వాత సేవ చాలా బలంగా జరిగింది. విధంగా ఒక చిన్న సంఘాన్ని కట్టగలిగారు. ఆ సంఘం ఎదుగుతా ఉండగానే ఈసారి ఇక్కడ ఇంకో చట్టం వచ్చింది. ఏమయ్యా అంటే ఈ రోమ్లో ఉన్న యూదులు ఒకరినొకరు ఎప్పుడు గొడవ పడుతున్నారు. వీళ్ళు వచ్చిన వాళ్ళు యూదులే. యెరూషలేములో నుండి ఎక్కడికి వచ్చారు? రోమ్. ఎక్కడి నుండి అండి వచ్చింది? ఎక్కడికి? ఈ రోమ్లోనికి వచ్చిన తర్వాత రోమ్లో వీళ్ళంతా కలిసి నిదానంగా ఈ చర్చిని కట్టిన తర్వాత ఇప్పుడు రోమ్లో కూడా ఈ యూదులు కలిసి గొడవ పడుతుంటే అక్కడ క్లౌదియస్ అనే చక్రవర్తి మీరు ఎక్కడి కూడా వెళ్ళిపోండి అన్నాడు. వెంటనే ఏమైందంటే ఎంతో నడిపింపుతో ఎంతో ఆత్మ నడిపింపుతో కట్టబడుతున్న సంఘం నిదానంగా అప్పుడే బలపడుతున్న సంఘంలో నుండి ఇద్దరు వాళ్ళ బ్యాగ్ మొత్తం వాళ్ళు చదువుకొని నిదానంగా చర్చిని వదిలిపెట్టి బయటికి రావాల్సి వచ్చింది. అయితే ఈ మాట ఇట్లా చెప్పేదానికన్నా ఒకసారి ఒక సేవకులు చెప్పారు వాళ్ళ చర్చిలో. ఎప్పుడైతే ఆయన వాక్యం చెప్తా వాళ్ళ ఇంట్లో జరిగిన కొన్ని వాటిని బట్టి చెప్పి నేను ఇంకా ఈ పరిచర్ని ఇక్కడితో ముగిస్తున్నా, నేను ఉండకపోవచ్చునేమో అన్నారు. అంటే కొన్ని పరిస్థితులను బట్టి ఆయన చెప్పంగానే చర్చి ఏడ్చారు. అందరూ కూర్చొని ఏడ్చారు, ప్రభువా అటువంటి పరిస్థితి మాకొద్దు, మా మధ్యలో ఈ మంచి పరిచర్య జరుగుతా ఎంతమంది కోరుతారు అట్లా అని. ఇప్పుడు మంచి పరిచర్య అక్కడ జరుగుతుంటే దయ్యం ఏం చేస్తారు, నిదానంగా ఒక్కసారి వెళ్ళగొట్టంగానే వీళ్ళు ఎప్పుడైతే వస్తూ ఉంటే నిజమైన క్రైస్తవుల గుండెలు ఎలా ఉంటాయంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే వీరి యొక్క వర్తమానం ద్వారా దేవుని తెలుసుకున్నారు, అయ్యో వీరు మధ్యలో ఉంటే బాగుండునే. కానీ ఎప్పుడైతే ఆ పరిస్థితిని బట్టి ఎప్పుడైతే వారు దూరంగా వెళ్ళిపోయారో నిదానంగా ఇక్కడున్న ప్రజల మధ్యలో ఇప్పుడు ప్రీచర్ లేడు, వాక్యాన్ని చెప్పేవాళ్ళు. ఇప్పుడు మన చేతిలో ఉన్నట్టు బైబిల్ ఆ రోజు వాళ్ళ చేతుల్లో లేదు. అప్పటికి ఇంకా పత్రికలు కూడా పరిపూర్ణంగా వెళ్ళబడాలి ప్రజల మధ్యలోనికి. నిదానంగా ఎప్పుడైతే ఒకళ్ళు వచ్చి కూర్చున్నారు, ఇప్పుడు నిదానంగా ప్రేయర్ స్టార్ట్ అవుతుంది. నిదానంగా ఒక్కొక్కరు వాక్యం చెప్తుంటే ఇప్పుడు వరకు లేనిది ఏమైందంటే ఒక క్రూరమైన తోడేళ్ళు లాంటి నిదానంగా చిన్న బోధకులు వేశారంట వాళ్ళ మధ్యలో. లేచి వీళ్ళు ఇప్పుడు వాక్యం చెప్పడం ప్రారంభించారు. వీళ్ళు నిదానంగా ఆరాధన చేయడం ప్రారంభించారు. అయితే ఎట్లా చెప్పారయ్యా అంటే కొన్ని సంవత్సరాల్లో ఆ చర్చిని ఎలా మార్చారంటే ఈ ఇద్దరు అపోస్తులు వెళ్ళేటప్పుడు అక్కడ మంచి బలిపీఠం ఉంది ఇట్లాగా, అంటే వాక్యాన్ని చెప్పేది. అక్కడ దేవుని యొక్క ఆత్మ నడిపింపు కదలికలతో అనేక అద్భుతాలు సూచక్రియలు జరుగుతూ ఉంటే ఎప్పుడైతే వీళ్ళు వెళ్ళిపోయి తిరిగి వచ్చేసరికి ఇదే బలిపీఠం దగ్గర నిదానంగా ఒక ధూపాన్ని అర్పించే బలిపీఠాన్ని కట్టారు. అక్కడ నిదానంగా జంతువులు ఏవైతే ఆ ధూప ద్రవ్యాలు అర్పించే ఉంటావో అవి అర్పించి నిజమైన ధూపాన్ని వేస్తున్నారు పైకి. పక్కన చూడంగానే విగ్రహాలు కనబడుతున్నాయి, అటు చూడంగానే మరొకటి. ఇవన్నీ చూస్తా ఉండగానే ఈ నాయకులు వచ్చిన వాళ్ళు నిజమైన వాళ్ళు అలా చూసి గుండెలు తరుక్కుపోయినాయంట. దేవుడు తన అమూల్యమైన రక్తాన్ని కార్చి కట్టిన చర్చి ఇటువంటిదా? వీళ్ళు ఎలా చేశారని చెప్పడం ప్రయత్నిస్తే అసలు ఎవరు వినే పరిస్థితిలో లేరు. వెంటనే వీళ్ళు ఇవన్నీ మూసుకొని మొత్తం వారి యొక్క గ్రంథాలు ఇవన్నీ వారి దగ్గర ఉన్నవంతా చదువుకొని పక్కకెళ్ళి మరొక చర్చిని పెట్టి ఎప్పుడైతే ఈ చర్చి స్టార్ట్ అవుతా ఉందో, అయితే ఇది చరిత్ర. ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. చరిత్ర విన్నారు కదా, ఇప్పుడు మన గురించి ఆలోచిద్దాం. అక్కడ మాట్లాడినప్పుడు ప్రవక్త ఒక పదం రాశారు. ఏమనంటే ఎప్పుడైతే ఆ నాయకులు వెళ్ళిపోయారో అప్పుడు ఆ సంఘం యొక్క వెన్నెముక ఇరిగిపోయిందంట. ఏంటిదండి? మళ్ళా చెప్పండి. నాయకుడు వెళ్ళిపోగానే సంఘం యొక్క వెన్నెముక విరగంగానే నిదానంగా అప్పటి వరకు ఉన్న బలవంతులు అనుకున్న క్రైస్తవులు కూడా ఒక్కొక్కరు వెనక జారడం ప్రారంభించారంట. ఇది మీరు వింటే మీకు ఏదైనా పరిశుద్ధ గ్రంథంలో ఏదైనా లేఖనం గుర్తొస్తుందా? ఇది చదివితే మీకు ఎక్కడైనా దేవుని లేఖనాల్లో ఏదైనా సంగతి గుర్తొస్తుందా? ఎప్పుడైతే ఆ నాయకుడు వెళ్ళిపోగానే ప్రజలందరూ సరే చదువుదామండి ఒక్కసారి మొదటి దినవృత్తాంతాలు 'ఒకసారి దేవుడు దయ చూపించిన కాక క్షమించండి 2వ దినవృత్తాంతాలు 24వ అధ్యాయం 15వ వచనం చదువుదామండి.
2వ దినవృత్తాంతాలు 24వ అధ్యాయం 15వ వచనం. యెహోయాదా దినములు ఇప్పుడైనా ఎవరికైనా గుర్తొచ్చిందా? చదవండి బ్రదర్. యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడై చనిపోయాను. అతను చనిపోయినప్పుడు 130 ఏండ్లవాడు. అతడు ఇశ్రాయేలీయులను దేవుని దృష్టికి తన ఇంటి వారి దృష్టికి మంచివాడై ప్రవర్తించెను గనుక జనులు దావీదు పట్టణమందు రాజుల దగ్గర అతని పాతిపెట్టిరి. ఓకే బ్రదర్. తర్వాత యెహోయాదా చనిపోయిన తరువాత యూదా అధిపతులు వచ్చి రాజునకు నమస్కరింపగా రాజు వారి మాటకు సమ్మతించాను. ఇక్కడ వాస్తవానికి జరిగింది ఏంటంటే, మీ అందరికీ చాలామందికి ఈ స్టోరీ తెలుసు అనుకుంటున్నాను నేను. ఎప్పుడైతే యోవాషు అనే రాజు చాలా చిన్నపిల్లాడు, అసలు చంపబడాలి, కానీ ఆ టైంలో యెహోయాదా కాపాడుతాడు. అక్కడ నుండి కాపాడి ఆ అతల్య చేతిలో చనిపోకుండా కాపాడి, మీరు ఎవరైనా స్టోరీ తెలిపితే ఒకసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అధ్యాయం చదవండి, మీకు అర్థమైతే. ఎప్పుడైతే యోవాషుని కాపాడి ఏం చేస్తాడంటే, యోవాషుని సంరక్షించి తన ఇంటిలోనే ఆ శత్రువుకు తెలియకుండా పెంచి 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 పెద్దవాడిని చేస్తాడు. కరెక్ట్గా 6 సంవత్సరాల సమయం అది గడిచిపోయిన తర్వాత అందరి ముందుకు వచ్చి ఆ రాజుని బయలుపరిచి ఎవరైతే శత్రువులు ఉన్నారో వారిని చంపి ఈ యోవాషు ఎదురు నిలబడతాడు. కానీ కిరీటం పెట్టుకొని వెనుకంతా యెహోయాదా నడిపిస్తూ ఉంటాడు. యెహోయాదా నడిపించి, యోవాషు నువ్వు ఈ పని చెయ్యి, యోవాషు ఈ పని నువ్వు చేయకూడదు, యోవాషు నువ్వు ఇలా నడుచుకో, యోవాషు నువ్వు ఇలా నడవకూడదు అంటే ఇప్పుడు అందరికీ రాజు కనబడుతున్నాడు ఎదుర. కానీ రాజు నడిపించేది ఎవరంటే యెహోయాదా. యెహోయాదా ఎటువంటి వ్యక్తి అంటే తన సొంత చేతుల్లో ఏ కీడైనా చేయొచ్చండి రాజ్యానికి, కానీ చేయలా. దేని కొరకు నిలబడ్డాడంటే, దావీదు ఏ వాగ్దానం అయితే దేవుడితో చేశాడో ఆ వాగ్దానం ఏంటంటే ఖచ్చితంగా నీ సింహాసనం మీద ఒకడు కూర్చొని తీరాలి. ఆ వాగ్దానం కొరకు నిలబడ్డాడు యోవాషు. యెహోయాదా ఎంతమంది ఏకీభవించగలరు నాతో పాటు? ఎప్పుడైతే నిలబడి శత్రువు వచ్చినా సరే ఈ వాగ్దానం మీద నమ్మికతో ఆ బిడ్డను చేరుస్తున్నాడు. తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. అక్కడున్న అతల్యకి తెలిస్తే చంపేస్తుంది ఇతన్ని. కానీ కాచి 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 కాపాడి ఎప్పుడైతే ముందు పెట్టంగానే ఇప్పుడు దేశాన్ని యెహోయాదా ఏం చేస్తాడంటే, దేవుని యొక్క దిశలో ఎలా అయితే ఆ ఇద్దరు దంపతులు నిజంగా ఆ చర్చిని కట్టారు, ఈ యెహోయాదా కూడా సంఘాన్ని మంచిగా మంచిగా ఆ రాజ్యాన్ని దేవునికి ఇష్టమైనట్టు కట్టుకుంటూ వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈ యెహోయాదా చనిపోయాడో ఆ దుస్థితి మనకెన్నడూ పట్టకూడదండి. నేను ఎందుకు చెప్తున్నా, దయచేసి ఇది కొంత మీరు ఆసక్తితో గమనించండి. నేను మెసేజ్ సింపుల్, కానీ నేను చెప్పాలనుకున్న అంశం వెనకాలన్న ఆ వర్తమానం అడగ చాలా కొంచెం అవసరమైన వర్తమానం అది. ఎప్పుడైతే యెహోయాదా దినాలు గడిచిన తరువాత, యెహోయాదా ఎప్పుడైతే చనిపోగానే ఇప్పుడు యెహోయాదా ఉన్నంత వరకు యోవాషు మంచోడు, యెహోయాదా యాజకుడు ఉన్నంత వరకు. కానీ ఎప్పుడైతే తను చనిపోగానే యోవాషు ఎప్పుడైతే ఆ యొక్క సింహాసనం మీదకి వచ్చి ఇలా కూర్చోగానే వెంటనే అక్కడున్న రాజుల్లో అక్కడున్న ప్రజల్లో ఉండి కొంతమంది వచ్చి, అసలు ఆ వచనం ఎలా ఉంటుందంటే, రాజు దగ్గరకు వచ్చి నమస్కరించిరి అని ఉంటుంది. మీరు చదవండి తర్వాత. ఎందుకని నమస్కరించారయ్యా అంటే, వీళ్ళలో ఒక ఆశ ఉన్నది. ఏమనంటే, యెహోయాదా నడిపినట్టు మేము నడవడానికి ఇష్టం లేదు మాకు. కానీ అలా అంటే యెహోయాదా ఊరుకోడే. ఏమంటాడు యెహోయాదా? మోషే యొక్క వర్తమానం అంటాడు. అలా అయితే ఊరుకోడు. కనుక మనం ఏం చేయాలంటే, యెహోయాదా చనిపోయే వరకు వెయిట్ చేద్దాం, లెట్ us see and wait. సరే వెయిట్ చేశారు. ఎప్పుడైతే యెహోయాదా మార్గాన్ని అంటే అతను చనిపోవడం జరిగిందో, వీళ్ళు వెంటనే ఎత్తుక్కున్నారు అసలు దానికి సరిపోయిన వ్యక్తి ఎవరని చెప్పి. సహోదరుడు మీరు గమనించండి, ఇదే సంఘంలో మిమ్మల్ని మీరు నేను పరీక్షించుకుంటే, సేవకుడు ఉన్నప్పుడు మనం ఉన్నదానికి సేవకుడు లేనప్పుడు ఉన్నదానికి చాలా వ్యత్యాసం ఉంటుందండి. ఒక సేవకుడు సంఘంలో ఉన్నప్పుడు మనం కూర్చునే విధానానికి, సేవకుడు లేనప్పుడు కూర్చునేదానికి ఒక వ్యత్యాసం ఉంటుంది. ఎంతమంది నాతో పాటు ఏకీభవించగలరు? ఎంతమంది గద్దింపైనా పర్లేదు మేము స్వీకరిస్తామనే వాళ్ళు ఎవరు ఉన్నారా? ఖచ్చితంగా మేము తీసుకోగలం సుదర్శన్ అనేవాళ్ళు. ఎందుకయ్యా అంటే మన ఫీలింగ్ ఏంటంటే, ఆరాధనకు రాగానే ఇప్పుడు మనకు ఆ యెహోయాదా కళ్ళ ముందు కనబడాలి. ఆ యెహోయాదా కనబడకపోతే మన జీవితాలు ఉండవు. ఎందుకంటే యోవాషుకి వెన్నెముక ఎవరంటే యెహోయాదా. ఎంతమంది గ్రహించగలిగారు? ఎప్పుడైతే యెహోయాదా చనిపోయాడో వెంటనే యోవాషు ఆత్మహత్యతో కుప్పకూలిపోయింది. సొంత జనుల చేతిలో చనిపోయాడండి అతను. అయితే నీ వెన్నెముక నా వెన్నెముక ఎప్పుడు పాస్టర్ అవ్వకూడదు. ఎంతమంది నాతో పాటు ఏకీభవించగలరు? నీ వెన్నెముక నా వెన్నెముక ఎప్పుడు మన తల్లిదండ్రులు అవ్వకూడదు. ఎంతమంది నాతో ఏకీభవించగలరు? ఎందుకయ్యా అంటే వీళ్ళ లోపల ఏదో ఒకటి ఉన్నది, కానీ దాన్ని నెరవేర్చంటే యెహోయాదా అడ్డుపడుతున్నాడంట. అసలు నేను అనుకుంటా, ఒకవేళ నిజంగానే ఇక్కడ నిదానంగా యథార్థంగా ఉండేవాళ్ళు ఉంటారు, 2 విధాలుగా ఉండేవాళ్ళు ఉంటారు. అయ్యా నిజంగా అసలు పాస్టర్ గారు కానీ ఈ బుధవారం ఆరాధనకి రాకపోతే బాగుండును. కారణం ఏంటంటే, పాస్టర్ గారు వస్తే మనం వచ్చామో లేదో తెలిసిపోతుంది. అదే పాస్టర్ గారు బుధవారం ఒక్కరోజు వచ్చారనుకో, మనం బుధవారం కాకుండా ఆదివారం ఒక్కరోజు వచ్చి పాస్టర్ గారు అంటే పాస్టర్ గారికి తెలియదు.
కానీ నిజంగా యథార్థంగా వచ్చేవాళ్ళు ఉంటారండి, పాస్టర్ గారు చూసి భయపడే వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే నేను అనుకుంటా ఒకవేళ మార్నింగ్ ప్రేయర్కి ఎప్పుడైనా పాస్టర్ గారు సడన్గా వస్తే ఏంటని అందరూ వచ్చేస్తారు. ఆ మెసేజ్ ఒకటి తెలియాలి అంతే. పాస్టర్ గారు వచ్చారనగానే వెంటనే లేరా పాస్టర్ గారు వచ్చారు, పాస్టర్ గారు వచ్చారా, ఇప్పుడు వరకు చిన్న పాస్టర్ గారు, ఇప్పుడు పెద్ద పాస్టర్ గారే వచ్చేసారా, వెంటనే దాన్ని చదివేసుకొని చర్చిలోకి వచ్చి, ఓ ప్రభువా ఈ ఉదయకాలం దావీదు వలె నిన్ను స్తుతిస్తానయ్యా. ఎందుకంటే నీ వెన్నెముక పాస్టర్ గారు. ఎప్పుడైతే ఆ పాస్టర్ గారు కానీ దేవుడి యొక్క సమీపానికి వెళితే నీ జీవితం కట్ అవుట్. ఇంకా నువ్వు ఎంతమంది గ్రహించగలిగారు చెప్పబోయండి. కానీ సుదర్శ్ మరి ఏం చేయాలంటావు? యోవాషును చూస్తే ఒక్క నిమిషం గమనించండి. ఎందుకంటే బైబిల్లో 2 రకాల క్యారెక్టర్లు ఉంటాయి. యోవాష్ క్యారెక్టర్ యెహోయాదా మీద ఆధారపడింది. కానీ యెహోషువను చూడండి, యెహోషువ వెన్నెముక మోషే కాదు. ఎందుకంటే యెహోషువకి ఏముందంటే, ఏ దేవుడైతే మోషేతో మాట్లాడాడో అదే దేవుడు నాతో మాట్లాడాలి, ఏ దేవుడైతే మోషేను తన ఆత్మతో నింపాడో అదే ఆత్మతో దేవుడు నన్ను నింపాలి. యెహోషువ జీవితం ఎన్నడూ విఫలం కాదండి. ఎందుకంటే యెహోవాషుకి యెహోషువకి 2 తేడా. ఎందుకంటే ఒకరు వెన్నెముక, మరొక వ్యక్తి. మరొకరికి వెన్నెముక ఎవరంటే నీ వెన్నెముక క్రీస్తు అయి ఉండాలి. ఈ వర్తమానం మీద నీకంటూ ఒక వ్యక్తిగత అనుభవం అనేది ఉండాలి. నీకు దేవుడితో ముఖాముఖి అనుభవం నీకు కానీ ఉంటే ఆ పెర్గమా సంఘానికి పట్టిన గతి మనకు పట్టదు. ఎంతమంది గ్రహించగలుగుతారు? ఎల్లప్పుడూ నేను నా చిన్నప్పుడు ఎప్పుడైతే దేవుడి ఆత్మ నన్ను తాకినప్పుడు నేను అడిగే, అంటే ఖచ్చితంగా అడిగే అంశాల్లో ఒక అంశం ఏంటంటే, 2 చేతులు ఎత్తి ప్రభువా, ఎన్నడూ సురేష్ పాస్టర్ గారు ఉన్నంత వరకు సుదర్శ ఆత్మీయ జీవితం బాగుంది అనే మాట రాకూడదు. ఏ మాట ఉండాలయ్యా అంటే, సుదర్శ అనే పదం భూమి మీద ఉన్నంత కాలం, సుదర్శ భూమి మీద ఉన్నంత కాలం క్రీస్తు కొరకు ఇష్టంగా జీవించండి మాట నా కొరకు ఉండాలి. అలా నేను జీవించడానికి దయ చూపించండి. ఎందుకంటే నా వెన్నెముక మరొకరైతే సాతాను వారిని ఎప్పుడైతే దేవుడు ఆ కథలోండి తీస్తాడో నీ లైఫ్ అవుట్. ఎవ్వరు నిన్ను కట్టలేరు. నిన్ను కట్టాలంటే ఆ యెహోషువ లాగా నువ్వు కూడా మారాలి. ఏమనంటే, ప్రభువా ఏ దేవుడు అయితే మోషేతో మాట్లాడావో నాతో నువ్వు మాట్లాడు ప్రభువా, ఏ దేవుడు అయితే మోషే అయితే నువ్వు నడిపించావో నన్ను నడిపించు ప్రభువా, ఏ దేవుడు అయితే సేవకుడిని నిలబెట్టావో అదే దేవుడు నన్ను కూడా నిలబెట్టు ప్రభువా. అప్పుడు మీకు ముఖాముఖి అనుభవం ఉంటే మీ జీవితాన్ని పడగొట్టడం ఎవరి వల్ల కాదండి. మీ లైఫ్ని ఎవరు ఓడించలేరు. ఎవరు ఎంతమంది నమ్ముతున్నారు? యోవాషు వంటి జీవితం కావాలా? యెహోషువ వంటి జీవితాన్ని మీరు కోరుకుంటున్నారా? యెహోషువలా ఉందామనుకుంటున్నారా? అయితే మోషే ఉన్నప్పుడు యెహోషువతో దేవుడు మాట్లాడలేదంటే అదే విచిత్రం. కానీ ఎప్పుడైతే దేవుడు మాట్లాడట్లేదు కానీ ఈయన ప్రార్థన కూడా ఆపట్లేదంట. ఈయనేమనుకున్నాడంటే, ఈ రోజు కాకపోతే రేపైనా నువ్వు మాట్లాడతావు ప్రభా, రేపు కాకపోతే తర్వాతైనా నువ్వు మాట్లాడతావు ప్రభా. రోజులు గడిచిన తరువాత ఎప్పుడైతే మోషే యొక్క పరిచయం అవ్వగానే, యెహోషువ లే, ఇప్పుడు మోషే ద్వారా కాదు, నేను నీతో ముఖాముఖిగా నేను నీతో మాట్లాడాలి. మోషేకు తోడైనట్టు నేను నీకు తోడై ఉన్నాను. నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలాన్ని నీకు ఇస్తా. నువ్వు యోవాషు లాంటోడివి కాదు, నువ్వు యెహోషువ లాంటోడివి. యేసయ్య నా రక్షకుడు. ఎంతమంది అర్థం చేసుకోగలిగారు? దేవుడు మన జీవితాల్లో ఆయన దయ చూపించి వీళ్ళ మీద కాకుండా ఆయన మీద మనం ఆధారపడట్లే దయ చూపించిన గాక. అయితే చాలా వర్తమానం ఉందండి. నేను ఇంకొక 10 నిమిషాలు సమయం ఇస్తారా? టక మనం ఫాస్ట్గా చెప్పుకుంటే వెళ్ళాలని ప్రయత్నిస్తా. రెండవది, ఈ బిలాము బోధలో ఉన్న కార్యం ఏంటయ్యా అంటే, ఒకటే, వీ ఆల్ ఆర్ వన్. బిలాము ఏం చెప్తున్నాడంటే అక్కడ వచ్చే ఇశ్రాయేల్ ప్రజలకి, మీరంతా మోషే మీకేం చెప్తున్నాడు నాకు తెలియదు కానీ అయ్యా, మా వర్తమానం ఏంటంటే, నువ్వు యెహోవాను ఆరాధిస్తున్నావు, నేను యెహోవాను ఆరాధిస్తున్నా, గనుక నువ్వు నేను ఒకటే, మన ఇద్దరం ఒకే చెంటకి ఒకే చెట్టు కిందకి రావాలి, మన ఇద్దరం ఒకే చర్చిలోకి మొత్తం ఎప్పుడైతే 2 కలిపిన తర్వాత, ఇది అంతకు అర్థం కాదు, అర్థమయ్యేట్లు చెప్తానండి. ఇది హిస్టరీ కదా, మన లైఫ్లో మనం చెప్తే చాలా క్లారిటీగా ఉంటుంది, మీకు నాకు కూడా. చెప్పచ్చా? 2 ఒకటే అంటే నాకు అర్థం కావట్లేదు సుదర్శన్. అంటే మీరు ఇక్కడ పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, ఎప్పుడో మనకి డినామినేషన్లో పరిచయం ఉన్న వాళ్ళు ఫోన్ చేసి మీరేమనుకోరు కానీ మళ్ళా చెప్పమంటారా? అక్కాయ్, మన క్రిస్మస్ పండుగకి పిల్లల్ని పంపించేయకూడదు, నువ్వు ఎట్టాగూ చెయ్యు. మా పాస్టర్ గారు చేయనివ్వరు. ఎందుకంటే బిలాం ఏమంటాడంటే, మనందరం ఒకటే. కానీ మోషే ఏమంటాడంటే, మీరందరూ ఒకటి ఎన్నడూ కాలేరు. ఎందుకంటే మీ యొక్క ఆరిజినే వేరు, అసలు మీ యొక్క పిలుపు వేరు. ఎంతమంది గ్రహించగలగారు? ఎంతమంది నాతో పాటు ఏకీభవించగలరు? అసలు మీ యొక్క విధానమే వేరు అని చెప్పి ఇక్కడ మోషే అరుస్తూ ఉంటే బిలాం అంటాడు, అస్సలు నువ్వు పట్టించుకో మాకు, నువ్వు రా నా మాటిను. ఇంకా ఒకవేళ వాక్యాన్ని తెలిసిందని ఆపితే పర్లా, అదే అక్క నేను కూడా చూస్తున్నా ఎప్పుడు నువ్వు ఫోన్ చేస్తావని. ఇక్కడ మోషే గారు బాగా ఇసుకిస్తున్నారు. అసలు బిలాం ఎక్కడ ఉంటాడని చూసాదా మన పెద్ద చర్చి అనగానే. సోదరుడు గమనించు, నీకు తెలిసి మోషే యొక్క వర్తమానం కింద నువ్వు నీ బిడ్డని బిలాం యొక్క వర్తమానాలకు ఎలా పంపించగలుగుతావు? బిలాము వర్తమానం ఏం చేసిందంటే, లేని విగ్రహాన్ని పుట్టించిందట. వాళ్ళు ఏం చేశారంటే, అపోస్తలుని తీసుకెళ్ళి, అప్పటి వరకు విగ్రహాలు ఉండే వాళ్ళ చర్చిలో, ఇటు చూస్తే అరే
ఇప్పుడు వరకు ఈ రోమాలో ఉన్న ఈ ఇద్దరు అపోస్తులను నడిపించినప్పుడు చర్చిని చూస్తే బోరుకు కనబడుతుంది. ఇదేంటి చర్చికి ఇటేం లేదు, ఇటేం లేదు, ఇటేం లేదు. కానీ ఎప్పుడైతే ఆ రోమీలో కాదినేలోకి రాగానే నిదానంగా బయట తోరణాలు కట్టారు, కొంతసేపు అయిన తర్వాత నిదానంగా బొమ్మలు పెట్టారు, అటు ఇటు విగ్రహాలన్నీ ప్రతిష్ఠించిన తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే లోపలికి వెళ్ళగానే చూడగా చర్చి సూపర్, బిలాము పోతే సూపర్ ఉంటుంది ఎప్పుడు చూడడానికి. కానీ ఎక్కడ తీసుకెళ్తుంటే బిలాము ఎక్కడికి వెళ్ళాడంటే పిస్గా కొండ మీదకి వెళ్ళి దేవా నీ ఇష్టం అని తన ఇష్టాన్ని నెరవేర్చుకోవాలని కోరితే ఎక్కడికి వెళ్ళాడంటే అక్కడ నుండి కిందకి వెళ్ళి డైరెక్ట్ కిందకి వెళ్ళిపోయాడు. కానీ మోషే అదే పిస్గా పర్వతం ఎక్కి ప్రభువా నీ ఇష్టానికి నన్ను నేను అప్పగించుకున్నా అంటే మళ్ళీ రూపాంతర పర్వతం మీద మళ్ళీ అక్కడ కనబడుతున్నాడు. ఇద్దరు ఒకే కొండ ఎక్కారు. మీరు ఎట్లా ఉండాలని కోరుతున్నారు? దేవుడు దయ చూపించిన గాక. ఎందుకంటే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇప్పుడు సంఘంలో రావట్లా బిలాము బోధ, నీ కుటుంబంలో నువ్వే తెస్తున్నావు ఆ బోధని. నేను చెప్పింది ఎంతమందికి అర్థమైంది? సేవకుడు ఇక్కడ చెప్తున్నారు, అయ్యా ఇదంతా అస్టారోజు ఇయర్. ఇంకా నేను అవి మీకు చాలాసార్లు తెలుసు. మీ క్రిస్మస్ అనేది వాస్తవానికి అది డిసెంబర్ 25 కాదు, అది ఎవరో కనిపెట్టారు. ఒక పండుగను ఇంకో పండుగను జతపరిచి ఆ క్రిస్టియన్లో ఎట్లా పెట్టారో ఇవన్నీ నీకు ఇక్కడ సేవకుడు వివరించి సేవకుడు ఆపుతున్నాడు బలిపీఠం మీద. దేవుడు నీ ప్రార్థన చాలా ఆలకించాడు, ఆయన నువ్వు అడిగింది నీకు ఇస్తున్నాడు. కానీ చెరుపుతుంది ఎవరయ్యా అంటే తల్లి. ఎన్నో సువార్త. మరి నీ బోధ ఏంటి నీ బిడ్డలకు నువ్వు ఇచ్చేది? ఎక్కడ రావట్లా బిలాము బోధ. ఓ తండ్రి నీ పరిస్థితి ఏంటి? ఎందుకంటే నువ్వు ఇక్కడ వాక్యాన్ని వినేలిన తర్వాత నువ్వు ఒక కేవలం విశ్వాసం కాదు, నీ కుటుంబానికి నువ్వే పాస్టర్. ఎవరైనా పాస్టర్లు ఉన్నారా ఇక్కడ మీ కుటుంబానికి పాస్టర్స్? అయితే మరి మీ భార్య ఎవరంటే మీరే మీ కుటుంబానికి పాస్టర్ అమ్మగారులు. నన్ను పాస్టర్ అమ్మగారు, మీరు పాస్టర్ అమ్మగారే మీ కుటుంబానికి. మీ విశ్వాసులు ఎవరంటే నమ్మగలిగితే శత్రుకు మేషకు అభ్యర్థన వల్ల వారిని మీరు పెంచగలరండి. ఎందుకంటే దేవుడు సరైన వర్తమానాన్ని మీ చేతుల్లో పెట్టాడు ఆయన. కానీ నువ్వు ఇక్కడ వాక్యాన్ని చెరిపితే ఆ రక్తాపరాధం సేవకుడి మీద ఉండదు. ఏ విశ్వాసం అయితే ప్రభువా దయచేసి బిలాము బోధ బలిపీఠం మీద వద్దు ప్రభు అంటే తీర్పు రోజున అడుగుతాడు. నీ ప్రార్థన నేను ఎన్నడూ బలిపీఠం మీద రానివ్వలా, కానీ నీ పిల్లలకు నువ్వు నీ కుటుంబ బలిపీఠం దగ్గర నువ్వు ఇచ్చిన వర్తమానం ఏంటి? కలుపు, అన్నింటినీ కలగలుపు, అన్ని కుటుంబం అన్ని ఏమంటే పండగలన్నీ కలగ కొట్టు. కానీ ఏమైపోతాం ఆఖరికి? ఇక్కడ ఇంకొకటి చెప్పొచ్చునేమో, నేను అనుకున్న అంశాలు కవర్ చేయలేను, స్టార్టింగ్ ఇదంతా. అయితే నేను చెప్పిన తర్వాత నేను ముందే చెప్తాను, మీకు నాకు ఖచ్చితంగా ఆమె కోపం వస్తే నేను సిద్ధపడి ఉన్నాను, మీరు కూడా సిద్ధపడండి. సుదర్శన్ ఏమే కోపం మీకు వచ్చినా పర్లేదు. ఎందుకయ్యా అంటే నిజమైన బోధకుడు అక్కడ ఉంటే దేవుడు దయ చూపించిన గాక. ఎంతమంది విన్నారనుకుంటున్నారు? ఒక మాట చెప్పాలి, ఏమనంటే పౌలు ఏమంటాడంటే దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకయ్యా అంటే పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి, ఎవరికి క్రీస్తుకు మిమ్మల్ని సమర్పించాలని నా హృదయంలో ఒక ఆశ మండుతుంది. మీలోనికి ఏ తప్పు బోధ రాకుండా మిమ్మల్ని పవిత్రురాలైన కన్యకనుగా ఇవ్వాలని కోరుతున్నా. ఓ సోదరుడు, నీ కుమార్తె ఉంటే నీకు తెలుసు నువ్వు ఎలా పెంచుతావు అనే విషయం. ఎందుకంటే చిన్నప్పుడు నేను ఏ గురితో పెంచుతావంటే, అమ్మ నువ్వు ఎక్కడ మాట్లాడినా, నేను సరైన తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్నా అండి, నువ్వు ఎక్కడ మాట్లాడినా చాలా జాగ్రత్త. బయట పిల్లలు ఇలా ఉన్నారు, నువ్వు కలవకు వాళ్ళతో. ఎందుకయ్యా అంటే నువ్వు బండి మీద వెళ్ళేటప్పుడు చెప్తావు, తినేటప్పుడు చెప్తావు, వాళ్ళు వెళ్ళేటప్పుడు చెప్తావు. కారణం ఏంటంటే ఆ పాప ఎదిగిన తర్వాత నువ్వు ఒక పురుషుడికి వివాహం చేయాలి కనుక ఆ పురుషుడికి ఇచ్చే వరకు కన్యకగా కాపాడాల్సిన పని నీ మీద ఉంది. ఎంతమంది దాన్ని నమ్ముతారు? అయితే నిజమైన సేవకుడు పని ఏంటి అంటే పౌలులాగే దేవాసక్తితో మీ ఎడల ఏ విధమైన తప్పుడు బోధల్లోకి వెళ్ళకుండా దేవుని వాక్యంలో నిలబెట్టవలసిన, చెప్పాల్సిన బాధ్యత సేవకుని మీద ఉంది. నిలబడుద్దో అది అమ్మాయి విషయం, ఇక్కడ మీ విషయం నా ఇష్టం అది. కానీ చెప్పడం సేవకుడి బాధ్యత. నిజంగానే చెప్పాలా? మరి హేగే ఇస్తారు, చెప్పకపోతే ఇస్తారేమయ్యేది. కానీ చెప్పాల్సిన హేగే అక్కడ అవసరం. పౌలు చెప్పాల్సి ఉన్నాడా? ప్రవక్త తన కల్లో దర్శనంలో చూసినప్పుడు ఎప్పుడైతే ఆ యొక్క బ్రైడ్స్ వాళ్ళందరూ వెళ్తా ఉంటే మ్యూజిక్ వస్తూ ఉంది, నిజమైన మ్యూజిక్ వస్తూ ఉంటే అందరూ నడుచు వెళ్తూ ఉంటే మధ్యలో ఒక ఆవిడ కాలు పక్కకి అయిపోతుందంట. వెంటనే ఆగక్కడ సరిగ్గా నడువు అని చెప్పాడంట. కారణం ఏంటంటే నువ్వు ఎలా వెళ్ళాలంటే పవిత్రురాలైన కన్యకగా నువ్వు అక్కడికి వెళ్ళాలి, ఏ విధమైన వ్యభిచారిగా నువ్వు వెళ్ళకూడదని. ఏ సంగీతం అంటే ఆ వాక్యంతో ఈ లేఖనాలతో సరిపోయిన నడక దేవుడు మనకిచ్చును గాక. ప్రతి బిలాము మ్యూజిక్ కట్ చేసి ఏది రైట్ మెసేజో దాంట్లో దేవుడు మనల్ని నడిపించును గాక. ఎంతమంది నమ్ముతున్నారు? అయితే కారణం ఏంటయ్యా అంటే అయిపోయింది టైం, దేవుడు దయ చూపించును గాక. కారణం ఏంటయ్యా అంటే ఇక్కడ ఒక మాట ఉంటుంది, ఏమనంటే విగ్రహములకు అర్పించిన వాటిని నిమిత్తము అని కూడా, విగ్రహాలకు అర్పించిన వాటిని వారు తిన్నారు అని అనగానే ఇక్కడ మన అందరం చాలా లక్కీ ఫీలర్స్. మనం చేయెత్తేమంటామంటే అసలు ఈ వచ్చిన నాది కాదు పాస్టర్ గారు. ఎందుకయ్యా అంటే నేను ఎక్కడ తిన్నాను పాస్టర్ గారు? ఆ విగ్రహాలకు అర్పించింది నేను అసలు తినిందంతా అసలు ఎప్పుడు మన చర్చిలో పెట్టిందే నేను తింటున్నాను. కానీ ప్రవక్త అంటున్నాడు అది కేవలం భౌతికమైనదే కాదు, అది ఆత్మీయమైన దానికి సూచనగా ఉన్నదని. కారణం ఏంటయ్యా అంటే ఆయన ఏమన్నారంటే ఎవరైతే నా రక్తాన్ని, నా మాంసం తిని నా రక్తం తాగుతారో వాడే నిత్య జీవం కలిగిన వాడు.
ఎంతమంది నమ్ముతున్నారు? ఒక ప్రాణి బతకాలంటే ఒక ఆహారం అనేది అవసరం. ఆయన భౌతికంగా తినమన్నారా? ఆత్మీయమైన సూచన అది. ఎంతమంది గ్రహించగలుగుతున్నారు? ఇక్కడ విగ్రహాలకు అర్పించేది అనేది కేవలం భౌతికమైనదే కాదు. ఒకవేళ నువ్వు భౌతికంగా అది కూడా తప్పు చేస్తే అది వాక్యాన్ని ఏకీభవించదు. నువ్వు ఖచ్చితంగా ఆ విషయాలు నువ్వైనా నేనైనా మారాల్సిందే. అయితే నేను ఇక్కడ డినామినేషన్ కూడా చెప్పానండి. ఇక్కడ దేవుడు మనకు అర్థమయ్యే రీతిలో దేవుడు మాట్లాడు కాక. ఎందుకంటే ఇక్కడ డినామినేషన్ వాక్యం వినే వాళ్ళు కూడా నాకు తెలిసినంతరికి ఎవరు లేరు. నాకు తెలిసినంత మనం ఇక్కడికి వచ్చి తింటే ఇంకా మళ్ళా డినామినేషన్ చర్చికి వెళ్ళి కూర్చునే అంత టైం ఎక్కడ ఉంటుంది కానీ సరే. అయితే కొంచెం మీ ప్రాక్టికల్ లైఫ్లో చెప్పచ్చా? ఒక్క నిమిషం చెప్పి నేను కంప్లీట్ చేస్తాను. ఎందుకయ్యా అంటే బిలాము బోధ అంటే మనకు ఆ యొక్క విగ్రహాల కంటే ఎప్పుడు అలాగే ఆలోచించమాకండి. సోదరుడా, నువ్వు వేసే ప్రతి అడుగు దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. నేను ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేశానంటే నువ్వు ఆయన యొక్క సొంత ప్రజమనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. నిన్ను ఆయన రాజులైన యాజక సమూహంగా ఉండాలని ఆయన పిలిచాడు. ఆయన యొక్క ప్రత్యేకమైన సొత్తుగా ఆయన పిలిచాడు. ఆయన యొక్క పరిశుద్ధమైన జనాంగంగా దేవుడు పిలిచాడు. ఒకవేళ ఈ మూడిట్లో తప్పించే కార్యం ఎక్కడైనా జరిగితే కారణం ఏంటంటే చాలాసార్లు మా ఆఫీసులో నన్ను పిలుస్తారు ఫంక్షన్లు జరిగినప్పుడు. ఏదైనా ఫంక్షన్ జరిగితే ఆఫీస్లో ఫంక్షన్ అది ఎవరో వివాహం ఎట్లా కాదు పిలవంగానే ఇప్పటికి 7 సార్లు పిలిచారు 7 సంవత్సరాల నుండి. కానీ ఒక్కసారి కూడా నేను వెళ్ళలేదు అక్కడికి. కారణం ఏంటంటే అంటే అక్కడికి వెళ్తే ఏం జరుగుతుందో నాకు ఇక్కడే తెలుసు. నేను అడుగు పెట్టలా కానీ అక్కడ ఏం జరుగుతుందో తెలుసు. ఒకసారి అయితే మా సార్ నువ్వు రాకపోతే నేను కూడా రానన్నాడు. అది మీ ఇష్టం, నేను చేయగలిగింది ఏమి లేదు. మీరు రాకపోతే రావద్దు, నేనేం చేయను. నేనైతే వచ్చే ప్రసక్తే లేదు. కారణం ఎందుకయ్యా అంటే నీకు అక్కడికి వెళ్తే అది దెయ్యాల భోజనం అనే విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు నేను విగ్రహాలకు అర్పించిందని చెప్పట్లా. ఇది ఈ యొక్క చివరి అంధకార యొక్క దేవత కనబడుతుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా అక్కడికి వెళ్తే ఉండే ఒక సినిమా ప్రపంచం, అక్కడికి వెళ్తే ఒక సినిమా మాటలు, అక్కడికి వెళ్తే లోకపు మాటలు. దాంట్లో చేయబెట్ట నువ్వు వచ్చి ప్రవరాత్రి రోజులు ఎలా చేయబెడతావు? అక్కడికి వెళ్తే ఏ మాటలు వస్తాయో నీకు తెలుసు. అక్కడ విన్న మాట మరి ఇక్కడికి వచ్చి దేవుడు వాక్యాన్ని ఎలా వినగలుగుతావు? సుదర్శన్ అనేది నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లా, నువ్వు వెళ్ళింది అక్కడికి. నేను ఎక్కడికి వెళ్ళలేదప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళావు. సోదరుడా, దేవుడు నీ పట్ల నా పట్ల దయ చూపించిన గాక. మళ్ళీ ఇలా వెళ్ళేటప్పుడు ఇది కొంత ట్రెండ్ మారుద్ది. విశ్వాసులు కూడా బడే తెలుగుంటారు. ఇప్పుడు కానీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారు ప్రేయర్ చేయండి అన్నాం అనుకో, పాస్టర్ గారు పెద్ద పాస్టర్ గారు కాబట్టి పాస్టర్ గారు ఏం చేస్తారు? ఎక్కడికి వెళ్తున్నావమ్మా అని అడుగుతారు. ఇప్పుడు ఎక్కడికంటే ఇప్పుడు అబద్ధం చెప్పామనుకో మళ్ళీ కళ్ళ ముందు అననీయ సప్పారా కనబడతారు. బాబో ఇదంతా వద్దు కానీ ఇంకో పాస్టర్ ఉన్నాడు, మనకి ఇంకో 2 ఆప్షన్ ఉంది ఈ చర్చిలో కొత్తగా. హలో సుభాష్, నాకేం తెలుస్తుంది, చెప్పండి సిస్టర్ అనగానే పెద్ద పాస్టర్గా చిన్న పాస్టర్ నీ చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలే కానీ నువ్వు అడగు ఎట్లాగు. నేను బయటకు వెళ్తాను, కొంచెం ప్రార్థన చేయి. వీళ్ళు ఎక్కడికి వెళ్తారో నాకు తెలియదు. నాకు అడిగి చేయించుకుంటే నేనేం చేయను. ఇంకా నేను ఏదో లేని చెప్పట్లా, జరిగిందే చెప్తున్నా. ఫోన్ చేసి ప్రేయర్ చేయగానే ఎక్కడికి వెళ్తున్నారు చెప్పరు. ఎందుకంటే చిన్న ఇన్ఫర్మేషన్ ఇది. చెప్పే లెక్కనైతే పాస్టర్ గారికి ఫోన్ చేస్తారుగా. ఎప్పుడైతే ఫోన్ చేసి పలానా విషయంలో కొంచెం ప్రేయర్ చేయగా నాకు తెలియక ప్రభువా వారి మార్గ మధ్యలో తోడుగా ఉండి ప్రభువా. వీళ్ళు వెళ్ళేది ఆఖరికి ఎక్కడికంటే ఏ దెయ్యాలు భోజనం పడితే అక్కడికి వెళ్ళి భోజనం చేసి వస్తారు. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏం తెలియనట్టు మళ్ళీ ఇక్కడికి వచ్చి మనం సోదరుడా నువ్వు ఒక దేవునికి సొంత జనాంగంగా పుట్టావు. నీ పుట్టుక, నీ జన్మ, నీ లైఫ్ అనేది చాలా డిఫరెంట్గా ఉండాలి వాటిల్లో. కానీ నువ్వు ఎప్పుడైతే కలుస్తున్నావో కేవలం చేతెత్తినప్పుడు నేను ఆయన సొంత సొత్తు అంటే ఆ సొంత సొత్తే కానీ ఆయన సొత్తులా మారిపోతే దాన్ని నాశనం కూడా చేస్తాడు ఆయన. ఇప్పుడు చెప్పండి, నేను ఆయన సొంత సొత్తుగా ఉండాలని కోరుదాం అనుకో. మీరు ఎవరన్నా కోరుతున్నారా? నేను నా హృదయపూర్వకంగా కోరుతున్నా. ప్రభువా నన్ను నీ సొంత సొత్తుగా మార్చు. ఒకవేళ నేను ఎక్కడైనా తేడా చేస్తే ప్రాబ్లం లేదు, ఏ చిక్కులన్నా పెట్టు, కానీ నిజమైన వాక్యం మళ్ళా నన్ను లాగి దాంట్లో నడిపించు. ఎంతమంది కోరుతున్నారు ఆ విషయంలో? ఎందుకంటే అసలు ఈ పెర్గమా సంఘ కాలాన్ని మన కాలానికి అన్వయిస్తే చాలా బాగుంటుందండి. కారణం ఏంటయ్యా అంటే అసలు ఈ దెయ్యంకు ముందే ఉండుకున్నాడు. ఏమనంటే వీళ్ళు సొంత జనం అంటే ఇశ్రాయేల్ని పడగొట్టినట్టు వీళ్ళని కూడా పడగొట్టాలి. కానీ కారణం ఎట్లా? ఒకవేళ ఆ ఉద్దేశం రావాలంటే ఆ సంఘంలో కార్యం జరగడానికి మొట్టమొదటి గేట్ గేట్ బలిపీఠం. అసలు బలిపీఠం మీద ఉన్న పాస్టర్ దగ్గరికి వస్తే కానీ నిజమైన దేవుని ఆత్మచేత నింపబడి దేవుని ఆత్మచేత పిలువబడిన సేవకుడైతే ఎన్నడూ మిమ్మల్ని తప్పుదోవలో తెలిసి నడిపించలేడండి. ఎందుకంటే తన జీవితాన్ని ఎలా రాజ్యానికి వెళ్ళాలని కోరుతాడు, మిమ్మల్ని కూడా అలాగే వెళ్ళాలని కోరుతాడు ఆయన. కానీ ఎప్పుడైతే దెయ్యం వరకు అసలు ఎవరిని పడగొట్టాలి? వాళ్ళనే వీళ్ళని కాదు, పాస్టర్ని పడగొట్టి తీసేస్తే పాస్టర్ వెళ్ళడు అక్కడి నుండి. ఎన్నడూ ఏ సంఘంలో ఏ సేవకుని మధ్య జరగనన్ని కార్యాలు ఈ చివరి కాలంలో సంఘ శాఖల్లో కాదు కానీ ఈ వర్తమాన సంఘంలో మాత్రమే జరుగుతున్నాయి. కారణం ఎందుకు తెలుసా? ఎందుకంటే ఈ వర్తమానం మాత్రమే కింద ఉన్న పాతాలని కదిపే వర్తమానం కనుక ఇప్పుడు దెయ్యం సేవకులు గురి పెడతాడండి. సేవకులు పడకపోతే ఒక సేవకుడు కుటుంబాన్ని కూడా, సేవకుని కుటుంబాలు పడకపోతే సీనియర్లను చూస్తాడంట సంఘంలో. మీరు చాలు నాకని పొద్దున కూడా వేరే విషయాలు ఏంటంటే ఎప్పుడైతే చర్చిలో సేవకుడు ఎట్లా జాగ్రత్తగా ఉండాలో
మీరు నన్ను కోపగించుకున్న పర్లా, ముందే చెప్పాను నేను. మీరు సేవకుడు ఎలా జాగ్రత్తగా ఉండాలో, సేవకుని కుటుంబం ఎలా జాగ్రత్తగా ఉండాలో, సీనియర్ అయితే నువ్వు కూడా జాగ్రత్తగా ఉండాలి సంఘంలో. ఎందుకంటే దెయ్యం సంఘాన్ని పడగొట్టే విషయంలో నువ్వు కూడా మంచి వెపన వాడి చేతిలో. నిన్ను కానీ పట్టుకుంటే నీతో పాటు ఒక కనీసం 30 మందిని బయట తీసుకెళ్ళిపోతాడు. 30 మందిని దేవుడు రాజ్యంలో పడగొడతాడు. ఇక మీదట నేను సీనియర్ కాదు కానీ జూనియర్గా ఉందామని కోరుకుంటున్నాను నేను. మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. దేవుడు దయ చూపించరు కాక. ఎంతమంది ఇందామనుకుంటున్నారు? ఇంకొక 5 నిమిషాలు చెప్పంటే నాదే పొరపాటు, నాదే మిస్టేక్ అయింది. కానీ ఒక చిన్న విషయం చెప్పేసి ముగిస్తాను ఇంకైతే. అయితే అసలు ఈ సేవకులు తీసినప్పుడు ఇంకోండి, మళ్ళీ మీకు నమ్మకం కుదరదు కదా, ఇట్లా గంట చెప్పేవాళ్ళు ఇప్పుడు వరకు మళ్ళీ చూసారుగా బుక్స్ తీయండి. ఇంకో ప్రశ్న వస్తుంది, మైండ్లో ఎంత గుర్తుపెట్టుకున్నాడో ఏంటో అని. సరే, ఎప్పుడైతే ఆ నిజమైన సేవకుల దేవుడు ఆ దెయ్యం బయటకు తీయాలనుకున్నప్పుడు, నేను చాలా ఈ సంఘకాలాల్లో చదివితే నాకు ఎక్కడో చదివినట్లేదు, పాత నిబంధన గ్రంథమే మళ్ళా చదువుతున్నట్టు అనిపించింది. ఎప్పుడైతే ఈ పెర్గమ సంఘకాల దెయ్య అంటే క్రూరమైన తోడేళ్ళు అంటే బయటకు వచ్చారో, వాళ్ళు అక్కడక్కడ ఒక్కొక్కడిని లేపిద్దా నిన్ను పరిచర్యకు పిలుస్తాం, నిన్ను పరిచయ పిలుస్తామంటే డబ్బు కాసించి ఎవరి కాళ్ళు మేమే పరిచారకులు. తర్వాత వచ్చే వారం దేవుడికి చిత్తమైతే చెప్తా, ఎల్డర్ బిషప్ అనే ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటుంది. అయితే ఎప్పుడైతే వాళ్ళందరినీ తీసుకొచ్చి బలిపీఠం ఎక్కించగానే నిజమైన సేవకుడికి, నిజమైన గొర్రెల కాపరికి ఎలా ఉంటుందయ్యా అంటే తన గొర్రె పట్ల ఒక బాధ్యత ఉంటుంది. కానీ ఎప్పుడైతే బాధ్యత లేని కాపరి బలిపీఠం ఎక్కుతాడో సంఘాన్ని ఏదైనా చేయగలడు, ఎలా అయినా చేల్చగలడు. ఎప్పుడైతే ఎక్కిన తర్వాత ఈ కార్యాలయాన్ని జరిగిస్తా, నేను చదువుతా, ఇదేదో గుర్తొస్తుంది అంటే ఏదో కాదు. ఒక విషయం ఎక్కడంటే, ఎప్పుడైతే రెహబాము యెరోబాము దగ్గర రాజ్యం 2గా చీలిన తర్వాత, ఇప్పుడన్నా అనాలి గుర్తొచ్చింది నాకని. సరే వినండి, ఎప్పుడైతే చీలిపోగానే రెహబాముతో పాటు ఆ లేవి గోత్రం నిలబడంగానే యెరోబాము వచ్చి విడిగా రాజ్యాన్ని స్థాపించాడు. ఎవరంటే దేవుడు చీల్చాడు రెండింటిని. ఎప్పుడైతే యెరోబాముకు ఒక డౌట్ వచ్చింది, వీళ్ళందరినీ నేను రెహబాము దగ్గర నుండి వేరు చేసి తీసుకొచ్చాను అంటే దేవుడు ఉన్నది దీని వెనకాల హస్తం. ఒకవేళ దేవుడు రాజ్యాన్ని చీల్చాడు కానీ మందిరాన్ని చేర్చలా, ఒకటే మందిరాన్ని పెట్టాడు ఆయన. ఒకవేళ వీళ్ళందరూ పండగకి ఆరాధించేటప్పుడు అలా రెహబాము మధ్యలోనికి వెళ్తే, రెహబామును చూడంగానే సొలొమోను గుర్తొచ్చి, సొలొమోను చూడంగానే దావీదు గుర్తొచ్చి, వీళ్ళందరూ మా మధ్యలో ఉన్నవాళ్ళు, వీళ్ళు మా కోసం కష్టపడిన వాళ్ళని, వీరుగా నాటి వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి, నన్ను చంపేస్తారు. కనుక ఒక బంగారు దూడని ప్రేపాడంట పైకి. దానిలో ఒక దాన్ని ఎఫ్రాయిము, మళ్ళీ ఇంకో దగ్గర ఇంకో బంగారు దూడని లేపి, ఓ ఇశ్రాయేలులారా వినండి అన్నాడు. వాళ్ళు వచ్చినారు, ఏంటి ఏం చెప్తామంటే, మిమ్మల్ని ఐగుప్తురాన్ని విడిపించిన యెహోవా ఎవరే కాదు, ఈ 2 దేవుళ్ళే అన్నాడు ఆయన. అని వెంటనే వాళ్ళకు ఒక కొత్త పండగనిచ్చాడు. ఇది కూడా అయిపోయిన తర్వాత వాళ్ళకి కొత్త ప్రీచర్లు ఇచ్చాడు. ఎవరినంటే ఎన్నిక లేని సేవకుల్ని లేపాడండి అక్కడ పక్కన. ఎంతమంది గుర్తించగలిగారు? ఎందుకోసం పడ్డారయ్యా ఎన్నిక లేని సేవకులు అంటే, యెరోబాము ఇచ్చే నూకల కోసం పడ్డారు, ఆ చిల్లర కోసం పడ్డారు వాళ్ళందరూ. అయ్యా అసలు నిజంగా ఇలా చేస్తే ఏమైందంటే, అంతకుముందు ఎన్నడూ లేనంత శాపాన్ని ఇశ్రాయేలు మధ్యలోనికి తెచ్చుకున్నారండి. వారి గోత్రాలు కూడా భూమి మీద కింద లేకుండా దేవుడు కొట్టివేశాడట. అయితే దీంట్లో ఏమున్నదయ్యా అంటే, ఎక్కడైతే ఈ నిజమైన దాన్ని తీస్తే ఏం జరిగిందో మీరు ఇక్కడ చూశారు. కానీ నిజానికి అసలు దేవుడు లేవీని ఎందుకు ఎన్నుకున్నాడో ఎవరికన్నా ఇంతకుముందు చదివిన వాళ్ళు ఎవరైనా జ్ఞాపకం ఉన్నదా? చదివి ఉంటే వాస్తవానికి ఏమైందయ్యా అంటే, ఒక భయంకరమైన రాత్రి ఐగుప్తు దేశంలో ఎప్పుడైతే ఆ చుట్టూ చీకటి ఎప్పుడైతే రాత్రిపూట అలా జరుగుతూ ఉండగానే దేవుడు చెప్పాడు ఏమనంటే, మీరు ఇశ్రాయేలు అయినప్పటికీ, మీకు సున్నతి ఉండినప్పటికీ, మీ గుమ్మాల మీద మాటికి హిస్సోపుతో ముంచి తీసిన రక్తం అయితే రాసి పెట్టి ఉండాలి. ఈరోజు దేవుడు మన హృదయాల్లో కూడా అదే కోరుతాడండి. నువ్వు క్రిస్టియన్ అవ్వచ్చు, క్రిస్టియన్ ఫ్యామిలీ అయి ఉండొచ్చు, కానీ ప్రభు యేసుక్రీస్తు ఒక రక్తం నీ గుండెల చుట్టూ రాసి ఉంచాలి. కానీ ఒకవేళ అది కానీ రాసలేకపోతే, ఆ వెళ్ళే మరణదూత ఇంటికి వెళ్తా నీ ఇంటిలోకి జ్వరపడితే నీ కుటుంబంలో పెద్దోడు చనిపోతాడు. ఆ రాత్రి అందరూ చాలా భయంగా మొత్తం అటు వణుకుతా అలా నిలబడి చూస్తూ ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళు అనుకున్నట్టు నిజంగా మరణదూత వచ్చి అలా వారి మధ్యలో వెళ్తా ఉంటే, వాళ్ళు చూడంగానే చాలా భయపడుతున్నారు. రే మరణదూత, ఇదిగో మరణదూత అని. ఎప్పుడైతే ఆ పెద్ద జ్యేష్ఠుల్ని వెంటనే ఆ తల్లి నిదానంగా, దయచేసి వాక్యం మీద మీరు దృష్టి ఉంచండి, ఎప్పుడైతే ఆ పెద్దవారిని తల్లి హత్తుకొని, అయ్యో ఈ రోజున దేవుడు నా బిడ్డను తీసుకెళ్లకుండా ఉంటే బాగుండును, దేవుడు దయ చూపించిన, కానీ గుండెలో ఒకలాంటి భయం. ఎప్పుడైతే ఈ భయం జరుగుతుంది, అక్కడ ఆ సర్పం అలా ఆ యొక్క మరణదూత వెళ్తా ఉండగానే ఎప్పుడైతే వీరి గృహం దగ్గరకు వచ్చిందంట, ఇశ్రాయేలీయులను చూడంగానే అక్కడ రక్తం కనబడిందంట. ఆ రక్తం ఈరోజు మిమ్మల్ని కూడా, నన్ను కూడా అనేక సార్లు మరణం కాకుండా దేవుడు మనల్ని కాపాడండి. అనేక రోగాలను దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. అనేక క్లిష్టమైన పరిస్థితుల నుండి దేవుడు కాపాడుతున్నాడు. అనేకమైన శాపాల నుండి దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఎందుకయ్యా అంటే, చిందించబడిన పసుపు యొక్క రక్తం
అక్కడ నిలబడి ఉన్నది. ఎప్పుడైతే ఆ యొక్క మరణదూత అలా వెళ్ళగానే వెంటనే ఆ బిడ్డ తల్లి బిడ్డను తీసుకొని, ఓ దేవుడికి స్తోత్రాలు, దేవుడు నా బిడ్డను రక్షించాడు కనుక ఈ బిడ్డ నావాడు. ఎంతమంది ఏకమించగలరు? ఈ బిడ్డ నావాడు, ఈ బిడ్డ నావాడు, ఈ బిడ్డ నావాడు అనగానే అందరూ చెప్తున్నారు, ఆ దేవుడు దయ చూపించబట్టి నీ బిడ్డ నువ్వు పొందుకున్నావు, నీ బిడ్డ నువ్వు పొందుకున్నావు. ఎంతమంది ఆమెనంటారు? ఇప్పుడు ఆ బిడ్డ ఎవరు? వాడు అక్కడ తల్లికి మళ్ళీ దేవుడు ఇచ్చాడేమో లేదా? కానీ భూమి మీద తల్లివాడు అంటే, కానీ పరలోకంలో దేవుడు ఏమన్నాడంటే, ఆ బిడ్డను రక్షించింది నేను కనుక నీ ఇంటిలో పుట్టిన ప్రతి జ్యేష్ఠుడు నావాడు. అది ఏ గోత్రమైనా జ్యేష్ఠుడు నావాడు, వాడు మీవాడు కాదు. ఎంతమందికి అర్థమైందండి? పుట్టక మునుపు అంటే జరక్క మునుపు నీవాడే ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే ఆ మరణదూత వెళ్ళినప్పుడు కాపాడింది నేను కనుక ఆ జ్యేష్ఠుడు నాకే ఇచ్చే అనగానే ఇప్పుడు అందరూ ఏం చేయాలంటే ఈ జ్యేష్ఠుడు తీసుకొని రావాలి. ప్రభువా ఇప్పుడు జ్యేష్ఠుడు వెళ్ళేటప్పుడు ఏమంటాడంటే, దేవుడు ఇప్పుడు వరకు నీకు పుట్టా, ఇప్పుడు వరకు నీ దగ్గర ఉన్నా, కానీ ఇక మీద నీ దగ్గర కాదు, నేను ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని దగ్గరికి నేను వెళ్ళాలి. ఈ జ్యేష్ఠులు అందరినీ తీసుకొచ్చి గుంపుగా నుంచోబెట్టారు. ఎవరయ్యా ఈ జ్యేష్ఠులంతా అంటే, ఈ జ్యేష్ఠులంతా నీ వాళ్ళే. దేవుడు అన్నాడు వీళ్ళంతా నా వాళ్ళే. అందరూ చూస్తున్నారు, జ్యేష్ఠుడు నీ వాడే నా దేవా, నా వాడే. ఇంకా ఒకవేళ ఒక్కడే పిల్లోడు ఉంటే ఇంట్లో దేవుని వాడే. అందరు పిల్లలందరినీ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ప్రభువా ఏంటి పరిస్థితి? వాళ్ళందరూ నా వాళ్ళు, ఇంకా యూ హ్యావ్ టు ఫర్గెట్ దెమ్, ఇంకా మీరు వాళ్ళ మర్చిపోవాలి. కానీ దేవుడు అలా వదిలిపెట్టకుండా వెంటనే ఇంకో కార్యాన్ని ప్రారంభించాడు. ఎంతమంది జ్యేష్ఠులు ఉన్నారు వాళ్ళందరినీ ఇక్కడ నుంచోబెట్టాడు. ఎంతమంది లేవీలు ఉన్నారు మళ్ళీ వాళ్ళందరినీ ఇక్కడ నుంచోబెట్టి ఒక్కొక్క జ్యేష్ఠుడి పొరుపున ఒక్కొక్క లేవీని బయటికి తీ మోషే. ఎంతమంది గ్రహించగలుగుతున్నారు? ఇప్పుడు 20 మంది ఉన్నారు అనుకో, నేను ఆ సంఖ్య కూడా టైం అయిపోయింది. ఆ 20 మంది ఇక్కడ జ్యేష్ఠులు ఉండుంటే రక్షించబడిన వాళ్ళు, ఇక్కడ 20 మంది లేవీలు ఉంటే ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే ఒక్కొక్క జ్యేష్ఠుని తీ. ఈ జ్యేష్ఠుడు వచ్చి ప్రభువా నేను నీ తరపున, కానీ ఒక పని చేస్తా, నిన్ను నేను తీసుకోవాలి కానీ నిన్ను తీసుకోవట్లా, నేనేం చేస్తానంటే నీకు తరపున లేవీని నేను తీసుకుంటున్నా ఒకడిని, నువ్వు ఇంటికి వెళ్ళిపో. ఆ లేవీని చూసి అనుకుంటాడు, ప్రభువా ఈ లేవీడి వల్ల ఇప్పుడు ఎవరి వల్ల విమోచించబడ్డాడు? ఎంతమంది అర్థం చేసుకోగలుగుతున్నారు? వెంటనే ఈ లేవీని తీసుకొని, ఇప్పుడు లేవీ ఇప్పుడు నువ్వు వరకు మీ ఇంట్లో వాడు, కానీ ఇప్పటి నుండి నెల ప్రాయం పుట్టిన లేవీడైనా ఒక మిగతా వారికి సమానం అండి. ఎంతమందికి అర్థమైందో? ఒకవేళ ముసలాయన, ఒకవేళ సపోజ్ ఒకవేళ 30 సంవత్సరాలు అనుకోండి ఆ జ్యేష్ఠుడికి, ఈ జ్యేష్ఠుడు విడిపించబడాలంటే నెల ప్రాయం ఉన్న లేవీడు కూడా వాడితో సమానమైన వాడు. నెల ప్రాయం ఉన్నా సరే అతను చూసి సరే అతను వదిలిపెట్టనగానే ఇలా లేవీలందరినీ చేర్చుకున్నది ఎవరి పక్షాన అంటే ప్రతి జ్యేష్ఠుడి పక్షాన దేవుడు తీసుకుని ఏమన్నాడంటే ఇప్పుడు నా పరిచయానికి వాళ్ళు వీళ్ళు కాదు, ఈ లేవీలు మాత్రమే అడుగు పెట్టాలి. ఎంతమంది గ్రహించగలిగారు దాన్ని? అది నేను ఎన్నుకున్న యాజకత్వం, వీరు కాక మరి ఎవరు దాంట్లో అడుగుపెట్టినా వాళ్ళు చంపేస్తా, లోనికి వెళ్ళకూడదని. అయితే నాకేమనిపించిందంటే ప్రభువా ఎప్పుడైతే ఆ నిజమైన యాజకత్వాన్ని యెరోబాము తీశాడో సంఘం చల్లబడి చచ్చిపోయిందండి. అయితే విచిత్రం ఏంటంటే ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఉంటుంది. ఇప్పుడు ఈ సంఘాల్లో జరిగింది ఏంటంటే ఆ లేవీల యొక్క యాజక క్రమం ప్రకారం దేవుడు ఒక్కొక్కరికి ఒక్కలా వస్త్రాలు ఇచ్చాడు. లేవీలు ఒకలాంటి వస్త్రాన్ని ధరించాలి, యాజకులు మరొకలాంటి వస్త్రాన్ని ధరించాలి, ప్రధాన యాజకుడు మరొకలాంటి వస్త్రాన్ని ధరించాలి. ఈ డ్రెస్సులన్నీ తీసుకొని ఈ పెర్గము సంఘ కాలంలో వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక డ్రెస్ కోడ్ ఉంది. మనలో కూడా ఒక్కొక్కరికి ఒక డ్రెస్ కోడ్. మనం ఫస్ట్ ఎవరై అంటే ఫాదర్స్ మనకి అనగానే అందరూ వచ్చారు. ఫస్ట్ కొంతమంది మీరే ఈ చర్చి మొత్తానికి ఫాదర్, ఓకే నేనే ఫాదర్. నాకేమైనా సమస్య వస్తే నీకు సమస్య వచ్చిందంటే నీకు నువ్వు తీసుకోకూడదు సంఘానికి వస్తే, మరి మాకెవరంటే నీ మీద ఇంకో వ్యక్తిని పెడతాం. ఎవరు సార్ ఆయన అంటే ఆయన బిషప్. ఓకే నీకేమైనా డౌట్ వస్తే బిషప్ని అడుగు. సరే బిషప్ని అడుగుతా. ఒకవేళ బిషప్ గారు నాకు డౌట్ వస్తే నీకు ఆ నిర్ణయం తీసుకోకు, నువ్వు ఆర్చ్ బిషప్ని అడుగు. ఓకే ఒకవేళ ఆర్చ్ బిషప్ నీకు డౌట్ వస్తే నువ్వుగా తీసుకోకు, కార్డినల్ని అడుగు. ఒకవేళ కార్డినల్ నాకు డౌట్ వస్తే నువ్వు అడుగు, పోపుని తీసుకో. ఎందుకంటే వీళ్ళందరికీ శిరస్సు పోపు అంట, కానీ మన సంఘానికి దేవుడు ఏర్పరచుకున్న సంఘానికి పోపు శిరస్సు కాదు, క్రీస్తు శిరస్సు అండి. ఎందుకంటే ఇక్కడ డెసిషన్ ఎవరు తీసుకోరో ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే తీసుకొని ఆయన సొంత పేరు పెట్టి ప్రజలు దేవుడు విడిపించాడు కనుక ఇక్కడ ఏ బిలాము బోధ వచ్చినా ఆయనే రంగంలోనికి వచ్చి ఎంతమంది కోరుతున్నారు? మన జీవితాన్ని ఆయనకి సమర్పిద్దామా? నిజమైన వాక్యం కిందకి నడిపిద్దామా? ఏ మోషే వర్తమానం నమ్మకకుండా బిలాము యొక్క బోధనకు వెళ్తే ఎక్కడైతే దేవుడు ఉరిదీసి చంపాడో అదే మోయాబీల్లో ఉండి కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత బిలాము బోధ కింద ఎదిగిన రూతు బయటకు వచ్చిందండి. ఎంతమంది గ్రహించగలరు ఈ కార్యాన్ని? ఈవిడ బిలాము బోధ నుండి కాలు తీసి ఎక్కడ పెట్టిందంటే మోషే యొక్క చట్టంలోనికి ఆవిడ కాలు పెట్టింది. ఎందుకంటే విమోచన బిలాము బోధన లేదు, విమోచన మోషే యొక్క చట్టం కింద మాత్రమే జరుగుద్ది. అది అనేకసార్లు లోక సంబంధమైన చట్టాల్లో ఉన్న దేవుడు ఎక్కడే నడిపించాడంటే ఈ కాలానికి ఇవ్వడం మోషే యొక్క వర్తమానంలో దేవుడు మనల్ని నడిపించాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఆయనకి ఇష్టమైన దేవుడు మనం జీవించడం ఆయన దయ చూపించిన గాక. సేవకుడు వల్ల బిలాము బోధ సంఘంలోనికి రాకూడదు, మీ వల్ల రాకూడదు, మీ భార్య వల్ల రాకూడదు, మీ భర్త వల్ల రాకూడదు, మీ బిడ్డల వల్ల, మీ కుటుంబాల్లోకి మీరు కూడా అలౌ చేయకూడదు. అందరం ఏ వర్తమానం కిందంటే దేవుడు పంపించిన వర్తమానం కింద. దయచేసి అందరూ లేచి నిలబడదామండి.
అబ్రహాము నీతికి వారసులం, ఐగుప్తు దాటిన అనేకులం. అబ్రహాము నీతికి వారసులం, ఐగుప్తు దాటిన అనేకులం. మోషే బడిలో బాలురము, మోషే బడిలో బాలురము, యేసయ్య బడిలో కృతార్థులం. ప్రియపుత్రులం మేము నిబంధన జనులం, మేము నిబంధన జనులం. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరెదము. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరెదము. ఎవరి యేసని అడిగేవో, ఎవరో లేని వెళ్ళేవో, ఎవరి యేసని అడిగేవో, ఎవరో లేని వెళ్ళేవో. యేసే మార్గము, యేసే జీవము, యేసే మార్గము, యేసే జీవము, యేసే సత్యము కాదు సోద్యము. ఇదే మా సాక్ష్యము, నిబంధన జనులం, మేము నిబంధన జనులం. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరెదము. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరెదము. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరెదము. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరి రాత్రికాలం వినిన ఈ కొద్ది వర్తమానం ప్రభువా, దయచేసి తండ్రి మా స్థితి ఏంటో నువ్వు తెలియజేయచుండగా ప్రభువా, మేము అన్ని సంఘాల్లో ఒక సంఘంగా ఉండాలి పిలవలేదు కానీ ప్రభువా, అనేక మంది ప్రజలలో ఒక ప్రజలుగా ఉండాలి పిలవలేదు కానీ తండ్రి, నీ యొక్క అమూల్యమైన రక్తాన్ని కాచి ప్రభువా, నీ యొక్క సొంత సొత్తుగా మీరు మమ్మల్ని పిలిచింటున్నారు ప్రభువా. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంతో గొప్పది అన్నట్లుగానే ప్రభువా, అది కేవలం వారికే కాదు కానీ ప్రభువా, నిజంగా మాకు నువ్విచ్చిన భాగ్యం ప్రభువా, అది మేము మాటలతో చెప్పలేనిది తండ్రి, మేము పాటల్లో అది పాడలేనిది ప్రభువా, వివరించలేనంత గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చిండినారు ప్రభువా. ఓ తండ్రి, నీ వర్తమానం ఎంతో స్పష్టంగా ప్రభువా, ఆ దినాన ఇశ్రాయేలుని నడిపించినప్పుడు ప్రభువా, ఏ విధంగా వస్త్రధారణ ఉండాలో, ఏ విధంగా మాట్లాడాలో, ఏ విధంగా ఆరాధన స్థలానికి రావాలో, అవన్నీ ఎంత స్పష్టంగా ఇశ్రాయేలుకు తెలియజేశావో, నేడు ఇవ్వబడిన వర్తమానంలో కూడా ప్రభువా, మా జీవితంలో మేము పుట్టినది మొదలుకొని తండ్రి, మా ఆయుష్ తీరే వరకు ప్రభువా, మా జీవితం ఎలా ఉండవలనో తండ్రి, వర్తమానంలో ప్రవక్త ద్వారా నువ్వు చాలా స్పష్టంగా మీరు మాతో తెలియజేశారు కనుక ఓ ప్రభువా, దయచేసి రాత్రికాలం ముందు తండ్రి, దానితో మా జీవితాలు సరిపోనట్లు దయ చూపించండి అయ్యా. దానిని తండ్రి అది కొలమానంగా మేము తీసుకున్నట్లుగా ప్రభువా అయ్యా, దయచేసి మీరు కనికరాన్ని చూపించమని అడుగుచున్నామయ్యా. ఎవరైతే మోషే యొక్క వర్తమానంతో నిలబడి ఉంటున్నారో తండ్రి, వారు అరణ్య యాత్రలో రాలిపోలేదు కానీ ప్రభువా, వారు వాగ్దాన దేశంలో అడుగుపెట్టిన వారుగా మేము చూస్తున్నామయ్యా. అయ్యా, అరణ్య యాత్రలో వారు మన్నాను మాత్రమే తిన్నారు కానీ తండ్రి, వాగ్దాన దేశంలో వారు పాత పంటను కూడా తినడం మేము చూస్తున్నాం ప్రభువా. అయ్యా, నిజమైన వాక్యాన్ని మేము మా కొరకు ఇచ్చిండుగా ప్రభువా, ఆ వాక్యం చేత మేము పోషింపబడుచుండగా తండ్రి, ఏ వాక్యం మేము
నమ్ముచున్నామో ప్రభు ఆ వాక్య ప్రకారం జీవించే శక్తిని మాకు అనుగ్రహించండి తండ్రి. అయ్యా మా బిడ్డలు ఎలా మేము పెంచవలనో ప్రభు, మేము ఎలా పెరగవలసి ఉండినామో ప్రభు, ఎలా మేము ఉద్యోగ స్థలాల్లో ఉండవలసి ఉన్నామో తండ్రి, ఎలా మేము సంఘంలో ఉండవలసి ఉండినామో ప్రభు, ఎక్కడ ఏ విధమైన తప్పు బోధకు అవకాశం లేకుండానట్లుగా, అది మా కుటుంబంలో రాకుండానట్లుగా ప్రభు, అది మా బిడ్డల వల్ల కలుగుకుండానట్లుగా ప్రభు, అది ఎన్నడూ సంఘంలో రాకుండానట్లుగా తండ్రి దయచేసి మీరు సహాయం దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా దావీదు తన 2 చేతులు ఎత్తి అడిగినప్పుడు ప్రభు, అయ్యా నా తల వెంట్రుకలు నెరిసే వరకు తండ్రి ఎన్నడూ నన్ను విడవద్దు అని అడిగినట్లుగానే ప్రభు, అయ్యా మేము మా 2 చేతులు ఎత్తి అడుగుచున్నామయ్యా. మాకు మేముగా నిలబడలేము కానీ ప్రభు, దేవాది దేవుడు నిన్ను మేము అడుగుచున్నామయ్యా. మోషే వర్తమానం అయ్యా అయ్యా మరి నిలబడ్డ ప్రజల యొక్క వారి యొక్క ఆశీర్వాదాన్ని మేము చూడగలుగుచున్నాం ప్రభు. దయచేసి యెహోషువ కాలేబుల వారే మమ్మల్ని నింపండి తండ్రి. ఈ రాత్రి కాల సమయం ఉందిన తండ్రి, అదే వర్తమానమును నమ్మి ఆకాన్ ఏ విధంగా ఉన్నాడో కూడా మేము చూస్తున్నాం ప్రభు. వాగ్దాన దేశాన్ని సమీపించిన తర్వాత తండ్రి, ఆ యోర్దాను నదిని దాటిన తర్వాత కూడా ప్రభు, ఏదైతే శపితమైన వాటిలో తండ్రి తన గృహాల్లో దాచాడో, యోర్దాను నదిని దాటాడు కానీ తండ్రి రాళ్లతో చేత కొట్టబడి చంపబడినట్లుగా తండ్రి అయ్యా మరి కాల్చబడినట్లుగా నీ లెక్కలలో మేము చూస్తూ ఉండినాం ప్రభు. దయచేసి మా చేతులెత్తి మేము అడుగుచున్నామయ్యా. మా గృహాల్లో ఏమున్నదో సేవకుడు ఎరుగుడు కానీ ప్రభు, నీవైతే ఎరిగిన దేవుడు వేయండి ఉన్నావు ప్రభు. ఎటువంటి వస్త్రాలు మేము సంఘం ముందు వేస్తున్నామో ప్రభు, ఎటువంటి వస్త్రాలు ఎవరు ఎలా వేస్తున్నారో తండ్రి అన్నీ నువ్వు ఎరిగిన దేవుడు వేయండి ఉన్నావు కనుక ప్రభు, ఎవరైనా వాక్యం తెలియని స్థితిలో ఉండి ఉంటే ప్రభు వారిని కూడా దయచేసి సరిచేయమని అడుగుచున్నామయ్యా. ఎన్నడూ ఏ దయ్యపు భోజనాల్లో మా చెయ్యి పెట్టకుండానట్లుగా తండ్రి నిజమైన వాక్యంతో మాత్రమే మేము నిలబడగలిగినట్లుగా ప్రభు దయచేసి మీ సహాయాన్ని మేము అడుగుచున్నాం ప్రభు. మాకు మేము నిలబడలేము కానీ ప్రభు నీ కృప మీద మేము ఆధారపడుచు అడుగుచున్నాం తండ్రి. దయచేసి మా పట్ల దయ చూపించండి తండ్రి. మరి ఇప్పుడు వరకు తండ్రి విన్నని బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మరి ఈ సమయం ముందు తిరిగి వారి గృహాలు చేరుతూ ఉండగా మార్గ మధ్యలో క్షేమాన్ని దయచేయమని అడుగుచున్నాం. దయచేసి వాతావరణాన్ని మీరు స్వాధీనపరచుకోమని అడుగుచున్నామయ్యా. మరి బిడ్డలు ఒంటరిగా ఉండినప్పటికీ తండ్రి అయ్యా ఏ దేవుడు అయితే ఇశ్రాయేలు నా సొత్తు అని చెప్పిన దేవుడు తండ్రి, ఇశ్రాయేలు నువ్వు ఒంటరిగా విడిచిపెట్టలేదు కానీ ప్రభు, పగలు మేఘస్తంభంగా నీవే వారిని అయ్యా నడిపించుండినావు తండ్రి, రాత్రి అగ్నిస్తంభంగా నీవే వారిని నడిపించుండినావు ప్రభు. నేడు మా మధ్యలో అదే దేవుడు ఉన్నామని మేము నమ్ముచున్నాము కనుక దయచేసి నీ బిడ్డలతో పాటు మీరు ఉండమని అడుగుచున్నామయ్యా. మీరు వారు నడిపించమని అడుగుచున్నామయ్యా. వారి కుటుంబాలు వారికి క్షేమంగా చేరినట్లుగాను తండ్రి తిరిగి ఉదయకాలం మరలా మేమందరము చేరి ప్రార్థించే వరకు మీ కృపక్షేమాలు మాకు తోడుగా ఉంచి నడిపించమని ఈ ప్రార్థనని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి.